రైట్. సో ఫస్ట్ ఫోర్స్ అప్రోచ్, ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్రోచ్, అక్కడి నుంచి మనం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అప్రోచ్కి ఇప్పుడు వస్తున్నాం. సో ఫోర్స్ అప్రోచ్లో నేను ఆల్రెడీ చెప్పాను, అది వెక్టార్ 2 చార్జెస్ ఉంటాయి. ఫీల్డ్ అప్రోచ్లో సింగిల్ ఛార్జ్ అగైన్ వెక్టారే. కానీ పొటెన్షియల్లో కూడా సింగిల్ ఛార్జ్ అప్రోచ్ ఇది కూడా. సో వీ హ్యావ్ ఓన్లీ వన్ ఛార్జ్ కాల్డ్ సోర్స్ ఛార్జ్ అండ్ పొటెన్షియల్ డ్యూ టు ద సోర్స్ ఛార్జ్. సో పొటెన్షియల్ అట్ ఏ డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ డైరెక్ట్గా మనం స్కేలర్ తీసుకుంటాం అంతే, ఇక్కడ వెక్టార్ కాదు. సో ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వీ కెన్ గో ఫ్రమ్ వన్ టు ది అదర్ అనమాట. సో ఇది టఫెస్ట్, ఇది టఫ్, ఇది ఈజీ. నెక్స్ట్ అప్రోచ్ ఈజియెస్ట్ అప్రోచ్. ఇప్పుడు మనం 3 అప్రోచెస్ చూస్తాం, మూడిట్లో ఇదే ఈజియెస్ట్ అప్రోచ్ అనమాట. దిస్ అప్రోచ్ ఈస్ ద సింప్లెస్ట్ అప్రోచ్ ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ నుంచి మిగిలిన ఇన్ఫర్మేషన్ రావడం ఈజీ. వన్స్ వీ నో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వీ కెన్ గో టు ఫీల్డ్. From field again, if you want to calculate a force or talk about force also, we can do it. So this is the approach. So that is why we need another formalism or another methodology to work out, that is called electric potential approach or methodology. సో దీనికి డిస్కషన్కే మనం లాస్ట్ క్లాస్ దానికి ఒక బేసిక్ క్వాంటిటీ ఇంట్రడ్యూస్ చేయాలి, ఫండమెంటల్ క్వాంటిటీ. అది ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ అని డిస్కస్ చేసాం. పొటెన్షియల్ ఎనర్జీ, నేను గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, గ్రావిటేషన్లో చదువుంటారు అది. ఆ పొటెన్షియల్ ఎనర్జీకి దీనికి డైరెక్ట్ కంపారిజన్ ఇచ్చాను. దట్ ఈస్ అ గ్రావిటేషనల్ ఫీల్డ్ అనుకుంటే కనుక, ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్లో ఒక ఆబ్జెక్ట్ని మీరు ఒక పర్టికులర్ హైట్కి తీసుకెళ్లాలంటే యు ఆర్ వర్కింగ్ అగెయిన్స్ట్ ద గ్రావిటీకి అగెయిన్స్ట్ మీరు తీసుకెళ్ళి ఒక పర్టికులర్ ప్లేస్లో లొకేట్ చేస్తున్నారు ఆబ్జెక్ట్ని. అలా లొకేట్ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్కి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ద ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మాస్ ఎంని లిఫ్ట్ చేసి మీరు ఒక పర్టికులర్ హైట్ హెచ్లో పెడితే కనుక, ది వర్క్ డన్ ఇన్ లిఫ్టింగ్ ద ఆబ్జెక్ట్ త్రూ దిస్ హైట్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ గ్రావిటీ. సో ఎంజీహెచ్ వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో if you are moving an object against the direction of the electric field from that is a moving object means ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే మాస్ కాదు, ఇక్కడ చార్జ్. ఎలక్ట్రోస్టాటిక్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ మాస్ ఫండమెంటల్ ప్రాపర్టీ ఈస్ చార్జ్, గ్రావిటేషన్లో ఫండమెంటల్ ప్రాపర్టీ ఈస్ మాస్. దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో మీరు ఒక చార్జ్ని కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మూవ్ చేస్తే ఒక సమ్ వర్క్ హ్యాస్ టు బి డన్. అగైన్ వర్క్ డన్ ఈస్ దేర్. This work done is stored as what is called electrostatic potential energy. అదే డిస్కషన్ జరిగింది లాస్ట్ క్లాస్లో. సో ఆ పొటెన్షియల్ ఎనర్జీకి మనం ఇన్ఫినిటీ పాయింట్లో 0 ఉంటుందని తీసుకున్నాము. ఆ తర్వాత డిస్కషన్లో కన్సర్వేటివ్ ఫీల్డ్ అంటే ఏంటని డిస్కస్ చేసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కన్సర్వేటివ్ అంటే అర్థం ఏంటి అంటే, ద వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఎ చార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ పాత్ ఇండిపెండెంట్. ఇది ఫస్ట్ పాయింట్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కన్సర్వేటివ్ అనగానే మీకు పాత్ ఇండిపెండెన్స్ అనే పాయింట్ గుర్తుకు రావాలి. అంటే వాట్ ఎవర్ రూట్ యూ టేక్, వాట్ ఎవర్ పాత్ యూ టేక్ టు గో బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద వర్క్ డన్ ఈస్ ద సేమ్. దీనికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను నేను. సపోజ్ యూ హ్యావ్ అ ఫీల్డ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది. లెట్ us call this electric field as E, and you want to move a charge from one point, let us say P, to another point R against the direction of the electric field. So you want to move from P to R like this. You can go straight from P to R. You can go in a curved path from P to R. You can go in any other path from P to R. Whatever be the path you are taking three different paths here, 1, 2, 3, and n number of other paths are also possible. The work done P to R is the same, ఇండిపెండెంట్ ఆఫ్ ద పాత్. ఏ రూట్ తీసుకున్నా ఈ 2 పాయింట్స్ మధ్య ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీరు వర్క్ డన్ అనేది సేమ్ ఉంటుంది. మీరు అటు ఇటు తిరిగి ఎక్కడైనా తిరిగి కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ ఆర్ పాయింట్కి రీచ్ అయితే ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద పాత్ టేకన్ ఈస్ డిఫరెంట్ బట్ ద వర్క్ డన్ ఈస్ ద సేమ్. సచ్ ఎ ఫీల్డ్ ఈస్ కాల్డ్ కన్సర్వేటివ్ ఫీల్డ్ అని చెప్పాను లాస్ట్ క్లాస్. ఆ కన్సర్వేటివ్ ఫీల్డ్కే ప్రాపర్టీస్ మనం చూసాం. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్, హౌ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఈస్ క్యాల్కులేటెడ్, ఆ డిస్కషన్ జరిగింది. దేర్ వి అండర్స్టూడ్ దట్ ఒక పర్టికులర్ పాయింట్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ హ్యావ్ అ పర్టికులర్ పొటెన్షియల్ ఎనర్జీ, బట్ that particular potential energy of that point is when you move a charge to that point you can realize it. So potential energy is a property of the electric field. It is stored as potential energy in that point in the electric field, but when you bring a charge to that point, that charge will acquire that potential energy.
సో వేర్ ఆర్ యూ బ్రింగింగ్ ద ఛార్జ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఆ ఛార్జ్ని? యు ఆర్ బ్రింగింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ. ఎందుకని? ఇన్ఫినిటీలో పొటెన్షియల్ ఎనర్జీ అనేది అసలు ఉండదు ఆ ఛార్జ్కి, ఎందుకంటే ఫీల్డ్ ఎఫెక్ట్ ఇన్ఫినిటీలో జీరో అయిపోతుంది. అట్ ఇన్ఫినిటీ ఫీల్డ్ ఎఫెక్ట్ ఈజ్ జీరో, ఎఫెక్ట్ ఆఫ్ ద ఫీల్డ్ ఈజ్ జీరో. అంటే ఆ ఛార్జ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ వర్క్ అగెయిన్స్ట్ ద ఫీల్డ్. సో ఇక్కడ మనం చెప్పేటప్పుడు వర్క్ డన్ అని చెప్పేటప్పుడు WPR వర్క్ డన్ రాస్తున్నాం. WPRని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసాం మనం? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంటుంది, ఏదో కొంత డిస్టెన్స్ వీఆర్ మూవింగ్ త్రూ అ డిస్టెన్స్, లెట్ అస్ సే dr. దీన్ని ఇంటగ్రేట్ చేస్తే మనకు వచ్చేది వర్క్ డన్ అన్నాం. ఇక్కడ లిమిట్ ఎంత? ఫ్రమ్ పాయింట్ P టు పాయింట్ R వీఆర్ మూవింగ్. సో P టు R ఇంటగ్రల్ లిమిట్స్ ఉంటుంది. ఫోర్స్ ఇంటూ ద డిస్టెన్స్, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఈస్ వర్క్ డన్. దట్ ఈస్ ఈక్వల్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ సింబల్, వాట్ ఈస్ సింబల్ వి యూస్డ్ U అనేది పొటెన్షియల్ ఎనర్జీ సింబల్. సో ద పొటెన్షియల్ ఎనర్జీ అట్ అ పాయింట్ R, ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఎ చార్జ్ from infinity to that point R, right? That is integral infinity to R of that force, external force that is applied. External force ఎందుకు అప్లై చేయాల్సి వస్తుంది? External force is because the electric field will apply a force on the charge. దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అంటారు, లేదా లోరెన్స్ ఫోర్స్ అంటాం మనం దాన్ని, FE. సో ద ఎక్స్టర్నల్ ఫోర్స్ మస్ట్ బ్యాలెన్స్ దిస్ ఫోర్స్. దీనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉండాలి ఎక్స్టర్నల్ ఫోర్స్. దెన్ ఓన్లీ ద నెట్ ఫోర్స్ ఆన్ ద చార్జ్ దట్ ఈస్ బ్రాట్ ఇన్. తీసుకొస్తున్న ఛార్జ్ మీద ఏ ఫోర్స్ ఉండకూడదు, అంటే నెట్ ఫోర్స్ ఉండకూడదు. నెట్ ఫోర్స్ ఉండకూడదు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఫోర్స్ వస్తుందో దానికి అగెయిన్స్ట్గా మనం ఫోర్స్ అప్లై చేసి యాక్సలరేషన్ లేకుండా ఛార్జ్ని తీసుకురావాలి. యాక్సలరేషన్ ఎప్పుడు ఉండదు? నెట్ ఫోర్స్ జీరో అయితే ఉండదు, ఎందుకంటే ఫోర్స్ ఈస్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఛార్జ్కి ఎంత కొంత మాస్ ఉంటుంది. సో నెట్ ఫోర్స్ జీరో అవ్వాలంటే యాక్సలరేషన్ ఉండకూడదు. సో వితౌట్ యాక్సలరేషన్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇన్ ద ఛార్జ్, దెన్ no work, the work done on the charge is therefore given by that force, external force into the distance, right? No acceleration is there on the charge. So at that point R, therefore the potential energy is UR. అలాగే ఆర్కి వచ్చిన తర్వాత ఆర్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తున్నారు సపోజ్, ఆ పాయింట్కి పొటెన్షియల్ P అని అనుకుంటే the work done is from R to P you are moving, so we can say WRP, which is equal to go from R to P, what is the work we are doing? F external into dr. సో ఈ ప్రతి పాయింట్లో కూడా మనం పొటెన్షియల్ ఎనర్జీ ఎంత యాక్చువల్ వాల్యూ అనేది ఇంపార్టెంట్ అంత కాదు, కానీ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఎంత ఉంది ఈ రెండు పాయింట్స్ మధ్య అనేది ఇంపార్టెంట్ అని డిస్కస్ చేస్తాం. సో ద అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ మే నాట్ బి ఇంపార్టెంట్. సో అంతే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఆర్ పాయింట్లో పొటెన్షియల్ ఎంత ఉందో ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్తో పాటు మీరు ఆర్బిటరీగా ఏ కాన్స్టెంట్ యాడ్ చేసినా, ఆల్ఫా అనే ఒక కాన్స్టెంట్ యాడ్ చేసినా, మీరు డిఫరెన్స్ చూస్తే ఆ రెండు పాయింట్స్ మధ్య P అండ్ R మధ్య మీరు డిఫరెన్స్ చూసేటప్పుడు ఆ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఎఫెక్టివ్లీ ద పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ del U ఈజ్ ఈక్వల్ టు UR మైనస్ UP. ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా అనేది ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ కాదు, డిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని పొటెన్షియల్ డిఫరెన్స్ అంటారు, PD. సో పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం మనం PED అనొచ్చు. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ ప్రాబ్లం. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రావిటేషన్లో దీన్ని కంపేర్ చేయాలంటే, ఇప్పుడు గ్రౌండ్ అంటాం మనం. ఫస్ట్ గ్రౌండ్ నుంచి నేను ఒక ఆబ్జెక్ట్ని ఒక టేబుల్ మీద ఎత్తి పెట్టడానికి వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ దట్ ఐ హవ్ టు పుట్, దట్ ఈస్ ద పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇఫ్ ఐ హవ్ టు కీప్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ అ టేబుల్, హౌ మచ్ వర్క్ ఐ హవ్ టు డూ. ఇప్పుడు ఆబ్జెక్ట్కి ఒక మాస్ ఉంటుంది, దట్ ఈస్ అ మాస్ ఫర్ దిస్ ఆబ్జెక్ట్. సో యు ఆర్ లిఫ్టింగ్ దిస్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ గ్రౌండ్. అప్పుడు మనం అజ్యూమ్ చేసుకున్నది MGH అంటాం. ఇప్పుడు MGH అని, హెచ్ అనేటప్పుడు హైట్ విత్ రెస్పెక్ట్ వాట్, హైట్ విత్ రెస్పెక్ట్ టు ద గ్రౌండ్ అంటాం ఇక్కడ. ఎందుకంటే ఫ్లోర్ కింద ఉన్న ఫ్లోర్ ఏంటి, సమ్ హైట్, 0 హైట్ అని అజ్యూమ్ చేసుకుంటాం. H ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ టేబుల్ ఒక హైట్ ఉంది, సో H అని తీసుకుంటాం. MGH పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, టేబుల్ హైట్ విత్ రెస్పెక్ట్ టు వాట్ అని. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామనుకో, ఫస్ట్ ఫ్లోర్లో అనుకోండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా మీరు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి హైట్ చూడట్లేదు కదా, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మీరు హైట్ చూడట్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 20 feet హైట్లో ఉందనుకోండి, ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 20 feet హైట్ ఉందనుకోండి. ఇప్పుడు 20 feet ప్లస్ H యాడ్ చేయరు మీరు దీనికి పొటెన్షియల్ ఎనర్జీ పెట్టేటప్పుడు. దీనికి పొటెన్షియల్ ఎనర్జీ చూసేటప్పుడు మీరు ఈ ఫ్లోర్లో ఉన్న గ్రౌండ్ రెఫరెన్స్ కింద తీసుకుంటారు,
ఈ రెఫరెన్స్ ఆర్బిటరీగా మీరు ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ హెచ్ 0 తీసుకొని హైట్ 0 కాబట్టి ఇక్కడ నుంచి పైన పెట్టడానికి ఎంజీహెచ్ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుంటారు. సో మీ రెఫరెన్స్ మీరు షిఫ్ట్ చేసుకున్నారు. సో నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎంత పొటెన్షియల్ ఎనర్జీని అడిగితే అప్పుడు ఏం చేస్తారు, ఈ హైట్ని యాడ్ చేస్తారు. సో ఎంజీహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ దట్ 20 feet యాడ్ చేస్తారు మీరు. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మారిపోయింది చూడండి. సో ఈ 20 అనేది ఆర్బిటరీ. మీరు ఫస్ట్ ఫ్లోర్ 30 feetలో ఉంటే 30 యాడ్ చేస్తారు. అట్లా ఇక్కడ ఆల్ఫా అనేది ఆర్బిటరీ, గుర్తుపెట్టుకోండి. సేమ్ గ్రావిటేషన్లో మీరు ఏం చదివారో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో అది అలా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడి నుంచి ఛార్జ్ని తీసుకువచ్చాం, ఇన్ఫినిటీ నుంచి తీసుకొచ్చాం ఫస్ట్. సో ఇన్ఫినిటీలో 0 రెఫరెన్స్ తీసుకున్నాం, పొటెన్షియల్ ఎనర్జీ అక్కడ 0, ఛార్జ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఏమి ఉండదు అక్కడ. అక్కడ నుంచి ఫీల్డ్లో సమ్ పాయింట్ ఆర్కి తీసుకొస్తే పొటెన్షియల్ ఎనర్జీ, ఆర్ నుంచి ఇంకో పాయింట్కి పొటెన్షియల్ ఎనర్జీ. అలా వర్క్ డన్ ఫర్ టేకింగ్ ద ఛార్జ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ విత్ ఇన్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఈ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ బిట్వీన్ దోస్ 2 points. సో 2 points మధ్య ఎప్పుడు కంపారిజన్ ఉంటుంది కాబట్టి అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి ఏ ప్రాబ్లంలో కూడా ఏ కాన్సెప్ట్లో కూడా అంత అవసరం ఉండదు. ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఇంపార్టెంట్ అవుతుంది. సో దాన్నే మనం డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ యూపీ మైనస్ యూఆర్ విచ్ ఈస్ ద వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ ఫ్రమ్ పీ టు ఆర్ అని డిస్కస్ చేసి అక్కడతో వి స్టాప్డ్ ఇట్. సో ఫ్రమ్ దేర్ నౌ వీ కెన్ డిఫైన్ వాట్ ఈస్ కాల్డ్ పొటెన్షియల్. వి అంటే ఏంటి అని చూడాలి. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ అనేది చూడాలి, అదేంటి విపి మైనస్ విఆర్. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ఎలక్ట్రిక్ పొటెన్షియల్. రైట్, రెండింటికి డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. సో అదేంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఐ డిస్కస్ దిస్, దట్ ఈస్ యూనిట్ ఛార్జ్ని తీసుకురావడానికి అంటే పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై ద ఛార్జ్ మ్యాగ్నిట్యూడ్, that will be your V. So WPR or U P minus UR divided by Q is your potential V. So potential energy difference is nothing but charge times potential difference. So UP minus UR ఎంత అని చూస్తే in terms of potential Q times VP minus VR. So this is the connection between potential energy and potential. సో ఈ కన్వర్షన్ ఒక ఛార్జ్ ఇన్వాల్వ్ అయిందంతే. సో ఒక పెర్ యూనిట్ ఛార్జ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో ఆ ఎనర్జీనే మనం పొటెన్షియల్ అంటాం. సో పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై యూనిట్ ఛార్జ్, దట్ ఈస్ పొటెన్షియల్ ఎనర్జీ పర్ ఛార్జ్. That is your potential Vp minus Vr. This is how you can understand the concept of electric potential. So moving ahead we can now discuss therefore based on this idea some properties kuda chusam. Mana actual value important kaadu, just absolute values we can never bother, we can always only consider the difference అనేది కూడా చెప్పాను. So now we will move into the electric potential concept. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి ఎలా చెప్పాలి అంటే, ఇఫ్ ఈ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అ సోర్స్ ఛార్జ్ దెన్ వీ నో దట్ ఫోర్స్ ఆన్ ద ఛార్జ్ ఈస్ క్యూ ఇంటూ ఈ. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మనం ఎలా డిఫైన్ చేసాము, ఫోర్స్ పెర్ యూనిట్ ఛార్జ్, వీ డిఫైన్ ఇట్ యాజ్ ఫోర్స్ పెర్ యూనిట్ ఛార్జ్. ఇన్ ద సేమ్ వే వీ కెన్ డిఫైన్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కాన్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ ద వర్క్ డన్ పెర్ యూనిట్ ఛార్జ్. ఇందాకనే చూసాం వర్క్ డన్ అనేది డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ, దట్ ఈస్ యూపీ పాయింట్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, యూఆర్ పాయింట్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. రెండింటికి డిఫరెన్స్ చూస్తే యూపీ మైనస్ యూఆర్. సో ఒక ఛార్జ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ క్యూ అనే మ్యాగ్నిట్యూడ్ని తీసుకురావడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, అదే ఛార్జ్ ఆఫ్ యూనిట్ మ్యాగ్నిట్యూడ్ తీసుకురావడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అనేటప్పటికి యూనిట్ ఛార్జ్ అని చెప్పాం మనం, పొటెన్షియల్ అంటే యూనిట్ ఛార్జ్, అందుకని పొటెన్షియల్ ఎనర్జీ డివైడెడ్ బై ఛార్జ్ బికమ్స్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్, దట్ ఈస్ విపీ మైనస్ విఆర్. ఇలా డిఫరెన్స్ చేస్తే డిఫరెన్స్ అనే పదం వాడతాం. అబ్సల్యూట్ వాల్యూ రాయాలంటే వియు అని రాసుకుంటాం. విపి మైనస్ విఆర్ అంటే 2 points మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద సేమ్ 2 points డివైడెడ్ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ దట్ ఈస్ మూవ్డ్ బిట్వీన్ దోస్ 2 points. సో పి అనే పాయింట్ అండ్ ఆర్ అనే పాయింట్, బోత్ పాయింట్స్ ఆర్ విత్ ఇన్ ద ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. నౌ ఈ ఫీల్డ్ అనేది దేనివల్ల వచ్చే ఫీల్డ్ అంటే సమ్ సోర్స్ వీ డోంట్ నో, బట్ దర్ ఈస్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మన డిస్కషన్లో ఆల్రెడీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అజ్యూమ్ చేసుకున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్రెడీ ఉంది అక్కడ.
మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనివల్ల వచ్చిందనే క్వశ్చన్కి అక్కడెక్కడో ఛార్జ్ ఉంటుంది, డెఫినెట్గా ఒక ఛార్జ్డ్ ఆబ్జెక్ట్ ఏదో ఉండాలి, దానివల్ల ప్రొడ్యూస్ అవుతుంది ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్లో మీరు ఎక్కడి నుంచో ఒక ఛార్జ్ ఇన్ఫినిటీ నుంచి తీసుకువచ్చి ఈ ఫీల్డ్లో మూవ్ చేస్తున్నారు. మీరు 2 పాయింట్స్ P and R అనే పాయింట్ మధ్య మూవ్ చేస్తే కనుక సమ్ వర్క్ హ్యాస్ టు బీ డన్. దట్ వర్క్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ ఇన్ దీస్ 2 పాయింట్స్, అంటే డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ టు మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఛార్జ్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా, మీరు తీసుకొస్తున్న ఛార్జ్కి ఎంతో కొంత మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, అది Q అంటే కనుక పొటెన్షియల్ అట్ దిస్ పాయింట్ ఈస్ UP and this point is UR. The difference in potential energy is UP minus UR, and you divide it by the charge that you are bringing in, then you get the potential. So potential difference between these 2 points is Vp minus Vr. That is the idea that we are getting here. So అందుకని ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మోర్ ఇంపార్టెంట్. యాజ్ సచ్ పొటెన్షియల్ కన్నా కూడా, పొటెన్షియల్ అనేది ఇందాకనే చెప్పాను, మీరు ఒక ఆబ్జెక్ట్ని ఒక టేబుల్ మీద తీసి పెడుతున్నారు. ఫ్రమ్ ద గ్రౌండ్ యు ఆర్ రిమూవింగ్ దట్ ఆబ్జెక్ట్ అండ్ యు ఆర్ కీపింగ్ ఇట్ ఆన్ ఎ టేబుల్ హైట్ చూస్తారు. విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ ఎంత హైట్ ఉందని చూస్తారు. సపోజ్ మీరు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎంత హైట్ ఉందో చూడరు కదా. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మీ గ్రౌండ్ ఫ్లోర్లో 20 feet హైట్ ఉండొచ్చు ఫస్ట్ ఫ్లోర్ అని, ఆ 20 feet వదిలేస్తారు మీరు. ఎందుకని? ఆ కాన్స్టెంట్ మనకు అవసరం లేదు. ఫ్రమ్ ద గ్రౌండ్, దట్ ఈస్ యువర్ గ్రౌండ్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. సో ఫ్రమ్ దట్ ఫస్ట్ ఫ్లోర్ హైట్, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టేబుల్ మాత్రం చూస్తారు మీరు. చూసి దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ mgh తీసుకుంటారు, గ్రావిటేషన్. ద సేమ్ వే ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా ఆ ఆర్బిటరీ కాన్స్టెంట్ అనేది మీరు ఒమిట్ చేసేసి ఓన్లీ డిఫరెన్సెస్ చూస్తే చాలు. రైట్. ఇప్పుడు పాయింట్ ఛార్జ్ వల్ల వాట్ ఈస్ ద పొటెన్షియల్, హౌ టు క్యాల్కులేట్ ఇట్? వెరీ సింపుల్. కూలుంబ్స్ లా మనకు ఆల్రెడీ వచ్చు. కూలుంబ్స్ లాలో ఫోర్స్, హౌ టు క్యాల్కులేట్ ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ వీ హెవ్ స్టడీడ్. ఆ తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు పాయింట్ ఛార్జ్ చదివాం. ఇప్పుడు అక్కడి నుంచి పొటెన్షియల్ కాన్సెప్ట్ యూ కెన్ ఈజీలీ ఎక్స్టెండ్ ఇట్ టు దట్. సేమ్ లాజిక్, సేమ్ ఫార్ములా, దర్ ఇస్ నో చేంజ్. ఓన్లీ నేను చెప్పాను ఆల్రెడీ మీకు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ గోస్ యాస్ 1/r². ఎందుకంటే కూలుంబ్స్ లాలో ఫస్ట్ ఫోర్స్ చూసాం. ఫోర్స్ ఈజ్ ప్రొపోర్షనల్ టు 1/r². దట్ ఈస్ డిస్టెన్స్ బిట్వీన్ ద r is the distance between the 2 charges. తర్వాత చార్జ్ ఇండిపెండెంట్ చేసాం దీన్ని. ఎలా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫోర్స్ per unit charge, సో డివైడెడ్ బై చార్జ్, దెన్ యూ గెట్ 1/r² ఓన్లీ రైట్ సైడ్. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది. ఈజ్ నథింగ్ బట్ F/Q. ఇప్పుడు పొటెన్షియల్ అలా కాదు. పొటెన్షియల్ ఈజ్ నౌ గోయింగ్ టు బి ప్రపోర్షనల్ టు ఓన్లీ 1/r. దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ ద potential concept. Potential concept, therefore, it is much more simple and easy compared to force or electric field. So suppose let us say plus Q is the source charge. Already we have discussed several times source charge ante enti, test charge ante enti అని డిస్కస్ చాలాసార్లు చేసాం మనం. ఇక్కడ ప్లస్ క్యూ అనేది సోర్స్ ఛార్జ్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. సోర్స్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ that is the charge that produces an electric field. So there is an electric field in this region. Surrounding this charge electric field ఉంది. Suppose మీరు ఒక పాయింట్ P prime అనే పాయింట్లో somewhere you are bringing a charge to the point P prime. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ స్టిల్ we know that ఇన్ఫినిటీ నుంచి తీసుకొచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి. వై ఇన్ఫినిటీ? ఛార్జ్ ఫ్రీగా ఉన్నప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఏమి ఉండదు, అది ఎక్కడో ఉంది. నో ఫీల్డ్ ఈజ్ దేర్ ఆన్ ద ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం లేనప్పుడు ఆ ఛార్జ్ మీద ఏ ఫోర్స్ ఉండదు. సో ఛార్జ్ ఫ్రీ ఛార్జ్ అని చెప్పొచ్చు మనం. అలా ఒక ఫ్రీ ఛార్జ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. అక్కడి నుంచి ఆ ఛార్జ్ని ఫీల్డ్ ఉన్న రీజియన్కి మీరు తీసుకొస్తున్నారు. P ప్రైమ్ అనే పాయింట్కి తీసుకొచ్చారు. సపోజ్ ఇప్పుడు తీసుకురావాలంటే ఎంతో కొంత వర్క్ చేసే ఉంటారు. ఆ వర్క్ ఎంత అయి ఉంటుంది? ఆ P ప్రైమ్ పాయింట్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందో అది వర్క్ అయి ఉంటుంది. సో UP ప్రైమ్ అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇంకో పాయింట్కి మూవ్ చేస్తున్నారు. అది ఏ పాయింట్? P. సో ఫ్రమ్ P ప్రైమ్ టు P ఒక ఛార్జ్ని మీరు మూవ్ చేయడానికి ఫస్ట్ స్మాల్ డిస్టెన్స్ ∆r ప్రైమ్ మూవ్ చేయాలి. అలా స్మాల్ డిస్టెన్స్ ∆r ప్రైమ్ మూవ్ చేస్తే కనుక మీకు ఇంటగ్రేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ P ప్రైమ్ టు P ఎంత డిస్టెన్స్ ఉంటుంది? r మైనస్ r ప్రైమ్. ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. r ప్రైమ్ అనేది P ప్రైమ్ నుంచి Qకి డిస్టెన్స్, r అనేది P పాయింట్ నుంచి Qకి డిస్టెన్స్. మనకు P పాయింట్ ఎందుకు పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది? ఇక్కడ P పాయింట్ మీద మనకు ఎందుకు దృష్టి పెట్టాము? P పాయింట్ అనేది మనకు పొటెన్షియల్ కావాల్సిన పాయింట్. మనకు ఆ పాయింట్లో పొటెన్షియల్ ఎంత ఉందని తెలుసుకోవాలి. పొటెన్షియల్ దేనివల్ల వస్తుంది? ఆ పాయింట్లో ఈ ఛార్జ్ ప్లస్ Q వల్ల పొటెన్షియల్ వస్తుంది. రైట్. ఆ పాయింట్లో పొటెన్షియల్ ఎలా డిఫైన్ చేయాలి మనం?
పొటెన్షియల్ ఎనర్జీ అంటే యూపీ డివైడెడ్ బై ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఛార్జ్ దట్ యు ఆర్ బ్రింగింగ్ ఇన్. సో ఒక ఛార్జ్ తీసుకువస్తే, యూనిట్ ఛార్జ్ తీసుకువస్తే ఆ పాయింట్కి అక్కడ ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందో దాన్ని పొటెన్షియల్ అంటాం మనం. సో ఈ పర్టికులర్ పాయింట్ పి దగ్గర వాట్ ఈస్ ద పొటెన్షియల్ అనేది తెలుసుకోవడానికి, ఈ పాయింట్ ఛార్జ్ వల్ల ఎంత పొటెన్షియల్ ఉంటుంది ఈ పాయింట్లను తెలుసుకోవడానికి ఇది చేస్తున్నాం. రైట్. సో వీఆర్ బ్రింగింగ్ ఏ ఛార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ద పాయింట్ పి ప్రైమ్. ఫ్రమ్ పి ప్రైమ్ వీఆర్ స్లోలీ మూవింగ్ ఇట్ టువర్డ్స్ పి. ఫస్ట్ ఇన్ఫినిటిసిమలీ స్మాల్ డిస్టెన్స్ మూవ్ చేస్తున్నాం. ఎంతో కొంత డిస్టెన్స్ డెల్ ఆర్ ప్రైమ్ అనే డిస్టెన్స్ మూవ్ చేస్తే కనుక టోటల్ డిస్టెన్స్ పీ ప్రైమ్ పీ డిస్టెన్స్ మూవ్ అవ్వాల్సిన డిస్టెన్స్ పీ ప్రైమ్ నుంచి పీకి రావాలి. కానీ మనం మొత్తం ఫస్ట్ మూవ్ అవ్వట్లేదు. ఫస్ట్ డెల్ ఆర్ ప్రైమ్ డిస్టెన్స్ మూవ్ చేస్తే కనుక ఎంత ఉంటుంది అని చూడాలి. అప్పుడు మనం అక్కడి నుంచి టోటల్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేయడం మనకి ఈజీ. సో సపోజ్ ఇంటర్మీడియట్ పాయింట్ పీ ప్రైమ్ ఇందాక చెప్పినట్టు అలాంగ్ ద పాత్ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్, ఆ పాయింట్ దగ్గర మనకు ఎంత ఉంటుందంటే ఫోర్స్ ఎంత ఉంటుంది, కూలుంబ్స్ ఫోర్స్ రాయాలంటే, ఛార్జ్ యూనిట్ ఛార్జ్ అని ఆల్రెడీ చెప్పాము. అంటే తీసుకొస్తున్న ఛార్జ్కి మ్యాగ్నిట్యూడ్ 1, యూనిట్ ఛార్జ్ అంటే 1 మ్యాగ్నిట్యూడ్ ఉండాలి. ఇక్కడ సోర్స్ ఛార్జ్కి మ్యాగ్నిట్యూడ్ ఎంత, క్యాపిటల్ క్యూ. సో ప్రోడక్ట్ ఆఫ్ ద టూ ఛార్జెస్ డివైడెడ్ బై 4πε ఇంటూ ఆర్ ప్రైమ్ స్క్వేర్. ఇది కూలుంబ్స్ లా, సింపుల్ అప్లికేషన్ ఆఫ్ కూలుంబ్స్ లా. ఇప్పుడు వర్క్ అని ఎలా చెప్తాము, ఈ ఫోర్స్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మల్టిప్లైడ్ బై దట్ స్మాల్ డిస్టెన్స్ దట్ యు ఆర్ మూవింగ్, దట్ ఈస్ డెల్ ఆర్ ప్రైమ్. సో డెల్ ఆర్ ప్రైమ్ అనే డిస్టెన్స్తో మల్టిప్లై చేస్తే మనకు వర్క్ డన్ వచ్చేస్తుంది. ఈ వర్క్ దేనికి అగెయిన్స్ట్ చేస్తున్నాము, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అగెయిన్స్ట్ మనం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ రిపల్షన్ ఉంటుంది. ఈ ఛార్జ్ యూనిట్ ఛార్జ్ అనేది పాజిటివ్ ఛార్జ్, మనకు సోర్స్ ఛార్జ్ క్యాపిటల్ క్యూ కూడా పాజిటివ్ ఛార్జ్. సో రెండు పాజిటివ్ ఛార్జెస్ రిపెల్ అవుతాయి. ఆ రిపెల్ అవ్వడం వల్ల మనం అగెయిన్స్ట్ ద ఫోర్స్ వర్క్ చేస్తున్నాం. అందుకని ఇక్కడ నెగటివ్ సైన్ రావాలి. సో మైనస్ క్యూ డివైడెడ్ బై 4πε0 ఆర్ ప్రైమ్ స్క్వేర్ ఇంటూ డెల్ ఆర్ ప్రైమ్. సో ఆర్ ప్రైమ్ పాయింట్ అని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆర్ ప్రైమ్లో వచ్చాయి. రైట్. ఇప్పుడు టోటల్ వర్క్ డన్ ఎలా వస్తుంది, ఇది స్మాల్ వర్క్ డన్. డెల్ డబ్ల్యూ అంటే ఏంటి, స్మాల్ వర్క్ డన్. ఎంతో కొంత చిన్న డిస్టెన్స్ డెల్ ఆర్ ప్రైమ్ మూవ్ చేయడానికి ఎంత వర్క్ చేయాలో అది స్మాల్ వర్క్, దట్ ఈస్ డెల్ డబ్ల్యూ. మొత్తం వర్క్ ఎంత తెలుసుకోవడానికి ఏం చేయాలంటే ఇంటగ్రేట్ చేయాలి దీన్ని. సో డబ్ల్యూ కావాలంటే ఇంటగ్రేట్ డెల్ డబ్ల్యూ. ఇంటగ్రేషన్ ఎక్కడి నుంచి చేయాలి, ఇన్ఫినిటీ నుంచి ఆర్ పాయింట్కి తీసుకొస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫినిటీ చేయాలి ఇంటగ్రేషన్. రెఫరెన్స్ పాయింట్ మనకు ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ నుంచి ఆర్కి రావడానికి నెగటివ్ ఆఫ్ ఇంటగ్రల్ ఇన్ఫినిటీ టు ఆర్ క్యూ డివైడెడ్ బై 4πε0 ఆర్ ప్రైమ్ స్క్వేర్ డిఆర్. డెల్ ఆర్ అనేది ఇక్కడ డిఆర్ అయిపోయింది. డెల్ ఆర్ అనేది ఇక్కడ డిఆర్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా వరుసగా ఇంటగ్రేట్ చేయాలి త్రూ అవుట్ ద లైన్. ఎక్కడ కూడా పాయింట్ బై పాయింట్ తీసుకోకుండా ఒక స్ట్రైట్ లైన్లో ఇంటగ్రేట్ చేయాలంటే మనం క్యాల్కులస్లో డెల్ ఆర్ని డిఆర్ చేస్తాం. డెల్ ఆర్ చాలా స్మాల్ అయిపోతే అప్పుడు డిఆర్ అయిపోతుంది. సరే, ఇప్పుడు 1/r² ఇంటగ్రల్ బేసికలీ. ఎందుకని క్యూ 4πε0 కాన్స్టెంట్ బయట తీసేస్తే ఇంటగ్రేషన్ ఈజ్ 1/r² డిఆర్. 1/r² అంటే ఇంటగ్రేషన్ చేస్తే 1/r వస్తుంది, -1/r వస్తుంది చెప్పాలంటే. ఎందుకని r పవర్ -2 1/r² అంటే r పవర్ -2 ఇంటగ్రేట్ చేస్తే ఎంత వస్తుంది, r పవర్ -2 + 1 డివైడెడ్ బై -2 + 1. r పవర్ n ఇంటగ్రల్ ఫార్ములా ఈజ్ r పవర్ n + 1 బై n + 1. ఇది ఇంటగ్రేషన్ ఆఫ్ r పవర్ n. ఇక్కడ ఎంత ఉంది మనకు, 1/r² ఉంది, dr ఉంది, ఇంటగ్రేట్ చేయాలి. ఇది ఎంత, ఇది r పవర్ -2 dr. ఇది r పవర్ -2ని ఎలా చేయాలి, -2 + 1 డివైడెడ్ బై -2 + 1. ఇది ఇంటగ్రేషన్. అది ఎంత అవుతుంది, -2 + 1 ఈజ్ -1. సో మైనస్ r పవర్ -1, సో ఇట్ ఈస్ 1/r. ఇది ఇంటగ్రేషన్ ఆఫ్ 1/r² dr. మీకు తెలిసే ఉంటుంది, రైట్. ఇప్పుడు లిమిట్స్ అప్లై చేయాలి మీరు. ఇన్ఫినిటీ ఒక లిమిట్ ఉంది, ఆర్ ఒక లిమిట్ ఉంది. పాయింట్ ఇక్కడ ఆర్ ప్రైమ్ డిఫరెన్షియల్ మనకి ఇంటగ్రేషన్ వేరియబుల్ ఆర్ ప్రైమ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ లిమిట్లో ఆర్ అప్లై చేయాలి కదా, అందుకని ఇది వేరేగా ఉండాలని ఇది ఆర్ ప్రైమ్ కింద తీసుకున్నాం మనం. సో ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే 1/∞ 0 అయిపోతుంది. అప్పర్ లిమిట్ -(-) లోవర్ లిమిట్. సో మీకు 1/r వచ్చేస్తుంది ఆన్సర్. బయట ఎంత ఉంది ఆల్రెడీ, బయట ప్రతి దాంట్లో q/4πε0 ఉంది. సో మీకు టోటల్ పొటెన్షియల్ ఎంత వచ్చింది దానివల్ల, ఈజ్ నథింగ్ బట్ q/4πε0 1/r or 1/4πε0 q/r. So this is the potential.
ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ నుంచి పొటెన్షియల్ ఎలా వచ్చింది, ఛార్జ్ యూనిట్ ఛార్జ్ అని తీసుకున్నాం, 1 మల్టిప్లై చేసాం ఇక్కడ Q ఇంటూ 1 అని. అందుకని పొటెన్షియల్ ఎనర్జీ W ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ U వీఆర్ రైటింగ్ డైరెక్ట్లీ V హియర్. లేదా ఇక్కడ యూనిట్ ఛార్జ్ కాదు స్మాల్ క్యూ ఛార్జ్ అని తీసుకుంటే కూడా ఇక్కడ Q ఇంటూ Q వస్తుంది, క్యాపిటల్ Q ఇంటూ స్మాల్ క్యూ. ఇక్కడ కూడా Q ఇంటూ Q వేసుకోవచ్చు. ఇక్కడ కూడా వర్క్ డన్లో కూడా QQ వస్తుంది. తర్వాత డివైడ్ బై దట్ Q, బికాస్ పొటెన్షియల్ ఈజ్ V ఈజ్ డిఫైన్డ్ యాజ్ U బై Q చేస్తే ఆ స్మాల్ క్యూ క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మనకు ఒక ఛార్జ్ ప్లస్ క్యూ వల్ల ఎంత పొటెన్షియల్ ఉంటుంది అయితే 1/4πε0 ఇంటూ క్యాపిటల్ Q డివైడెడ్ బై R. సో ఓన్లీ పొటెన్షియల్ అనేది ఇక్కడ చూడండి డైరెక్ట్గా డిస్టెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. సో V ఈజ్ ప్రపోర్షనల్ టు ఓన్లీ 1/R. ఇక్కడ డైరెక్షన్ ఏమి లేదు. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్లో డైరెక్షన్ అయినా ఉండేది, ఇక్కడ డైరెక్షన్ కూడా లేదు. సో పొటెన్షియల్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది నథింగ్ బట్ ఇట్ ఈస్ ద వర్క్ డన్, అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ బ్రింగింగ్ a unit positive charge from infinity to that point in the electric field. that point అంటే పాయింట్ P. అది ఎంత దూరంలో ఉంది ఛార్జ్ నుంచి, R అనే దూరంలో ఉంది. సో R అనే పాయింట్లో పొటెన్షియల్ ఈస్ therefore defined as Q/4πε0 into small r. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఆల్రెడీ చూసాము, ఇట్ ఈస్ వేరింగ్ యాజ్ 1/r², బట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ therefore గోయింగ్ యాజ్ ఓన్లీ 1/r. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్కేలార్ కూడా లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్కైనా డైరెక్షన్ ఉండేది, వెక్టార్ క్వాంటిటీ. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ ఎ ప్యూర్ స్కేలార్ క్వాంటిటీ. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ అండ్ డైమెన్షన్స్ ఫర్ దిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్? మనం చూసాం ఇది ఛార్జ్ డివైడెడ్ బై డిస్టెన్స్ వచ్చింది బేసికలీ, రైట్? సో బట్ ఇక్కడ చూస్తే 1/4πε0 కాన్స్టెంట్ కూడా ఉంది. సో అవన్నీ మీరు తీసేసి డైరెక్ట్గా మీరు వర్క్ డన్ అని తీసుకుంటే వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ కదా. సో వర్క్ డన్కి యూనిట్ జూల్స్, పర్ యూనిట్ ఛార్జ్ ఈస్ కూలం. సో జూల్ పర్ కూలం యూనిట్ యాక్చువల్గా పొటెన్షియల్కి. కానీ ఈ జూల్ పర్ కూలం అనే దానికి స్పెషల్ నేమ్ ఉంది, అదేంటి వోల్ట్. సో ద యూనిట్ ఫర్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈజ్ వోల్ట్. రైట్. సింబల్ V, క్యాపిటల్ V రాస్తాం జనరల్గా. ఎలక్ట్రోస్టాటిక్స్లో వోల్ట్కి క్యాపిటల్ V ఇస్ ద సింబల్. సో 1 వోల్ట్ ఈజ్ 1 జూల్ పర్ కూలం. ఇది SI యూనిట్లో. కానీ ఎలక్ట్రోస్టాటిక్స్లో ఓల్డ్ డెవలప్మెంట్, ఎలక్ట్రోస్టాటిక్స్ ఫీల్డ్ డెవలప్ చేసినప్పుడు ఈ SI యూనిట్స్ ఏం లేవు. అప్పట్లో CGS యూనిట్సే ఉండేది. సో CGS యూనిట్స్లో స్టాట్ కూలంబ్, స్టాట్ వోల్ట్ అలా వాడతారు. ఛార్జ్కి ఏమో స్టాట్ కూలంబ్ ఉండేది, పొటెన్షియల్కి ఏమో స్టాట్ వోల్ట్ ఉండేది. ఆ స్టాట్ వోల్ట్ని షార్ట్గా ESU అంటారు. ESU అంటే ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ యూనిట్. అందుకని స్టాట్ వోల్ట్ అని కూడా చెప్తారు, లేదా ESU అంటారు దాన్ని. సో రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది, కన్వర్షన్ చేయాలి ఒకదాని నుంచి ఇంకో దానికంటే మనకు మ్యాక్సిమం అవసరం ఉండదు ఎక్కడ కూడా. సపోజ్ కన్వర్ట్ చేయాలన్నా కూడా 1 వోల్ట్ అనేది 1/300 స్టాట్ వోల్ట్. సో స్టాట్ వోల్ట్ అనేది పెద్ద యూనిట్. దాంట్లో ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై 300 టైమ్స్ దెన్ యూ గెట్ 1 వోల్ట్. ఆఫ్ కోర్స్ డైమెన్షనల్ ఫార్ములా మన జూల్స్ డైమెన్షన్ మల్టిప్లైడ్ బై ద కూలం పర్ కూలం డైమెన్షన్ చేస్తే ml² T⁻³ A⁻1 వస్తుంది. మీరు ఇది చేసి చూడవచ్చు. మీకు ఆల్రెడీ జూల్ అంటే తెలుసు, ఫోర్స్ నుంచి M ఇంటూ A వస్తుంది. ఫోర్స్ అంటే అక్కడి నుంచి డిస్టెన్స్ మల్టిప్లై చేస్తే మీకు వచ్చేస్తుంది జూల్స్ డైమెన్షన్స్ చూసుకొని. దాంతోపాటు కూలం డైమెన్షన్ ఏంటి? కూలం డైమెన్షన్ కూడా నేను చెప్పాను, కరెంట్ టైం దాన్ని బట్టి డిఫైన్ చేయాలి మీరు. కరెంట్ పెర్ యూనిట్, చార్జ్ ఫ్లోయింగ్ పెర్ యూనిట్ టైమ్ ఈస్ కరెంట్. సో కరెంట్ ఇంటూ టైమ్ ఈస్ కూలం యూనిట్, డైమెన్షన్ AT. సో ఆ రకంగా మీరు డిఫైన్ చేయొచ్చు, రైట్? హలో, చెప్పండి సార్. అవసరం సార్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, రైట్. సో దిస్ యూనిట్ యూ కెన్ వెరిఫై ఇట్ ప్లీజ్. జూల్స్ పర్ కూలం చేసి మీకు ఈ యూనిట్ వస్తుందా చూడండి. ఓకే, నెక్స్ట్ సమ్ ప్రాబ్లమ్స్ వీ కెన్ డూ బేస్డ్ ఆన్ దిస్ పొటెన్షియల్ కాన్సెప్ట్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆల్సో, రైట్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. హౌ మచ్ వర్క్ విల్ బీ డన్ ఇన్ బ్రింగింగ్ ఎ ఛార్జ్ ఆఫ్ 400 microcoulomb from infinity to some point P in the region of electric field. So ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అ చార్జ్ యూ వాంట్ టు డూ సమ్ వర్క్. హౌ మచ్ ఈస్ దట్ వర్క్ అనేది క్వశ్చన్. ఇక్కడ చార్జ్ ఎంత? ఇది సింపుల్, ఇది 400 microcoulomb చార్జ్ ఇస్తారు. ఫ్రమ్ వేర్ టు వేర్ యూ వాంట్ టు మూవ్? యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు అ పాయింట్ P.
ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదంటే నో వర్క్ హస్ టు బి డన్ టు మూవ్ ద చార్జ్. మనం కన్సిడర్ చేసేది ఇక్కడ ఏంటి, ఎలక్ట్రోస్టాటిక్స్లో ఓన్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో అక్కడ గ్రావిటేషన్ లేదా, మరి గ్రావిటేషన్ వల్ల వర్క్ చేయడానికి ఎఫర్ట్ ఏమైనా పెట్టాల్సి వస్తుందా అంటే ఆ క్వశ్చనే రాదు ఇక్కడ. మన కన్సిడరేషన్ చార్జ్ అంటే ఇట్ ఈస్ ఎఫెక్టెడ్ ఓన్లీ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఎ చార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, వర్క్ హ్యాస్ టు బి డన్. దట్ ఈస్ హౌ మచ్ వర్క్ అనేది క్వశ్చన్ ఇక్కడ. అట్ దట్ పాయింట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కూడా ఆల్రెడీ మనకి క్వశ్చన్లోనే ఇచ్చేసారు. వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ దట్ పాయింట్? ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ద పాయింట్ P ఈస్ 20 volt. So if there is 20 volt electric potential at a point P, to that point you want to bring a charge which is 400 microcoulomb, then how much work you have to do? So fundamental definition of electric potential in the problem, one can solve it very simply. What is the fundamental basic definition of electric potential? It is nothing but work done per unit charge. So electric potential V is therefore work done per unit charge. మనకు కావాల్సింది ఏంటి ఇక్కడ, వర్క్ డన్ అలోన్. సో వర్క్ డన్ ఈస్ therefore potential multiplied by that charge. Charge is 400 microcoulomb, potential is 20 volt. So 20 multiplied by 400 చేస్తే work done we will get in joule units. Work done is, the unit is joules. So in joule units directly you will be able to get the work done. So if you multiply this, how much you are getting? See, Vp is 20 volts, Q0 that is test charge కాబట్టి Q0 అనే సింబల్ వాడుతున్నాం ఇక్కడ. So Q0 is 400 microcoulomb. So if you multiply this, you get W as, that is a work done as 8 into 10 power minus 3 joules or 8 millijoules. So an amount of 8 millijoules work has to be done to move a charge of 400 microcoulomb to a point P where the potential is 20 volts. That is the conclusion we can give. ఇప్పుడు ఇలాంటి టైప్స్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా ప్లీజ్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్. ఫైండ్ ద వర్క్ డన్ బై సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ in moving a charge of 2 microcoulomb from infinity to a point where the potential is 10 power 4 volt. నాకు వర్క్ డన్ ఎంత వచ్చిందో చెప్పండి ఈ ప్రాబ్లంకి. టెల్ మీ హౌ మచ్ ఇస్ ద వర్క్ డన్, వర్కౌట్ అండ్ టెల్ మీ. ప్రీవియస్ ప్రాబ్లం లాంటి ప్రాబ్లమే ఇది. ప్లీజ్ డూ ఇట్, దెన్ ఓన్లీ విల్ గెట్ ప్రాక్టీస్. ప్లీజ్ డూ ఇట్ అండ్ టెల్ మీ ద ఆన్సర్స్. లెట్ us see who is giving the answer. 2 into 10 power minus 2, yes. Yeah, so direct multiplication ఉంది. 2 microcoulomb, so 2 into 2 microcoulomb అంటే 2 into 10 power minus 6 వేసుకోవాలి. సో బికాస్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్ ఈస్ పొటెన్షియల్. ఇక్కడ కూడా వర్క్ డన్ అడుగుతున్నారు. సో వర్క్ డన్ ఈస్ ఛార్జ్ ఇంటూ పొటెన్షియల్. సో Q into V. ఛార్జ్ ఈస్ 2 microcoulomb, సో 2 into 10 power minus 6. పొటెన్షియల్ ఈస్ ఎంత, 10 power 4 volt, 10 kilovolt యాక్చువల్ కదా. 10 kilovolt ఈస్ 10 power 4 volt. సో యూ హ్యావ్ టు మల్టిప్లై 10 power 4. మల్టిప్లై చేస్తే మనకు వచ్చింది 10 power 2 into 10. ఎస్ తనే ఆహా, యూ అండ్ వి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అందరికి ముందు నేను చెప్తున్నాను, ముందు నుంచే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, ఇంకోటి పొటెన్షియల్. పొటెన్షియల్ ఎనర్జీ అనేది వర్క్ డన్. సో ఫస్ట్ మీరు ఎలక్ట్రోస్టాటిక్స్లో గుర్తుపెట్టుకోవాల్సినది, ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అగెయిన్స్ట్ వర్క్ చేయాలి, దాన్ని వర్క్ డన్ అంటాం. వర్క్ డన్ అంటే అది పొటెన్షియల్. వర్క్ డన్కి ఎనర్జీకి యూనిట్ సేమ్ కదా, ఆ ఎనర్జీనే మన పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. ఓకే, దీనికి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి అంటే యూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మన పొటెన్షియల్ కాన్సెప్ట్కి వచ్చాం. అదేంటి, వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. ఫస్ట్లోనే ఈ కన్ఫ్యూషన్ పోవాలి. ఈ కన్ఫ్యూషన్ చాలా కామన్గా వస్తుంది. ఇది ఒక్కటే మనకు పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎలక్ట్రోస్టాటిక్స్ పొటెన్షియల్ కాన్సెప్ట్ దగ్గర. పొటెన్షియల్ అంటే అది V, దట్ ఈస్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో మీరు W/Q లేదా U/Q రెండు ఒకటే. సో మీకు కొన్ని ప్రాబ్లంలో పొటెన్షియల్ ఎనర్జీ అని అడుగుతారు, కొన్ని ప్రాబ్లంలో వర్క్ డన్ అడుగుతారు, రెండు ఒకటే. ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ వర్క్ డన్ అన్నీ ఒకటే, మూడు ఒకటేది. కానీ పొటెన్షియల్ అనేది వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో Q కనుక 1 అయితే ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉందో అది పొటెన్షియల్ అంటారు, దీన్ని V అంటారు. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ కూడా ఉందని చెప్పాను ఇందాకనే. ఇదేమో జూల్ యూనిట్, ఇదేమో కూలుంబ్. సో ఇది జూల్ పర్ కూలుంబ్ యూనిట్ వస్తుంది దేనికి, పొటెన్షియల్కి. సో దీన్నే వోల్ట్ అంటాం. సో 1 volt. అని పొటెన్షియల్ ఎనర్జీకి
ఎనర్జీ యూనిట్సే వస్తుంది కదా. ఎనర్జీ యూనిట్స్ ఎంత? జూలే. బికాస్ దట్ ఈస్ నథింగ్ బట్ వర్క్ డన్. వర్క్ అయినా ఎనర్జీ అయినా యూనిట్ ఒకటే కదా, జూల్సే కదా యూనిట్. సో జూల్ యూనిట్స్ వస్తుంది. సో ఒక యూనిట్ ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో దాన్ని పొటెన్షియల్ అంటారు. దానికి వేరే పేరు ఉంది, పొటెన్షియల్ అంటారు దాన్ని. అందుకే ఇక్కడ వర్క్ డన్ డివైడెడ్ బై ఛార్జ్ చేస్తున్నాం. పెర్ యూనిట్ ఛార్జ్, వర్క్ డన్ పెర్ యూనిట్ ఛార్జ్. యూనిట్ ఛార్జ్ అంటే 1 కూలంబ్ అని అనుకోవచ్చు మనం. 1 కూలంబ్ ఛార్జ్ని మూవ్ చేయాలంటే ఎంత వర్క్ డన్ జరుగుతుందో దాన్నే పొటెన్షియల్ అంటారు. ఏ ఛార్జ్ అయినా మూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇదే డిఫరెన్స్. సో ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ రీజియన్లో మీరు ఏ ఒక ఛార్జ్ని తీసుకువచ్చి మూవ్ చేయాలన్నా, క్యూ అనే ఛార్జ్ని తీసుకువచ్చి మూవ్ చేయాలన్నా దానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో దాన్ని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. యూ సింబల్ వాడచ్చు, డబ్ల్యూ వాడచ్చు, రెండు ఒకటే. కానీ అదే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో మీరు ఒక యూనిట్ ఛార్జ్ అంటే క్యూ ఈజ్ఈక్వల్ టు 1ని తీసుకురావాలంటే దానికి ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుందో దాన్ని పొటెన్షియల్ అంటారు. ఇదే డిఫరెన్స్ పొటెన్షియల్ ఎనర్జీకి పొటెన్షియల్ కాన్సెప్ట్. పొటెన్షియల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ దర్ఫోర్ కనెక్టెడ్ బట్ దే ఆర్ నాట్ ద సేమ్. అది గుర్తుపెట్టుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ పెర్ యూనిట్ ఛార్జ్ ఈజ్ పొటెన్షియల్. పొటెన్షియల్ ఎనర్జీకి యూనిట్ ఎనర్జీ యూనిట్స్ ఉంటుంది, జూల్స్. కానీ పొటెన్షియల్కి యూనిట్ జూల్ పర్ కూలం ఉంటుంది, అది వోల్ట్ అంటారు. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ జూల్స్, చార్జ్ ఈజ్ కూలం. So joule per coulomb is potential. That unit is volt. So మీరు 1 volt is nothing but 1 joule per coulomb అని గుర్తుపెట్టుకోవాలి. The potential energy per unit charge, that is potential. పొటెన్షియల్కి మనం వాడే సింబల్ V, పొటెన్షియల్ ఎనర్జీకి వాడే సింబల్ U, చార్జ్కి Q. సో U by Q is V. కరెక్ట్గా క్లియర్గా ఫస్ట్లోనే గుర్తుపెట్టుకోండి, ఇంకా కన్ఫ్యూషన్ రాదు మీకు. ఓకేనా? సో ఇక్కడ వర్క్ డన్ అని అడుగుతున్నారు కదా, వర్క్ డన్ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అడుగుతున్నారు. సో దట్ ఈస్ చార్జ్ మల్టిప్లైడ్ బై పొటెన్షియల్, బికాస్ పొటెన్షియల్ ఈస్ వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో ఆపోజిట్ క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు W ఈస్ Q ఇంటూ V అవుతుంది కదా. అందుకని ఛార్జ్తో పాటు మనం పొటెన్షియల్ని మల్టిప్లై చేస్తే మనకు ఎనర్జీ ఎంత, ఆ పాయింట్ P దగ్గర ఎంత ఎనర్జీ, ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ అన్నారు కదా, ఈ పాయింట్ దగ్గర ఎంత ఎనర్జీ స్టోర్ అయి ఉంది. దేనివల్ల ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ వల్ల. ఫీల్డ్ అంటేనే ఎనర్జీని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇప్పుడు యోగా వాటిలో కూడా చాలా కాన్సెప్ట్స్ తీసుకొస్తున్నారు కదా. ఓరా అంటారు. ఓరా అంటే ఏంటి? ఓరా అంటే ఒక 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 హ్యూమన్ బీయింగ్, కానీ యోగి అంటారు. యోగి అంటే ఎన్లైటెండ్ హ్యూమన్ బీయింగ్ ఉండొచ్చు. సో సరౌండింగ్ హిమ్ దర్ ఈస్ అన్ ఓరా, ఒక ఫీల్డ్ ఉంటుంది అంటారు. అలాంటి గొప్ప మనుషులు దగ్గరికి వెళ్తేనే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు గొప్ప మనుషులు, వీళ్ళ దగ్గరికి వస్తేనే మనకు ఆ ఫీలింగ్ వస్తుంది. అది ఫీల్డ్ ఉంటుంది, వాళ్ళ సరౌండింగ్లో ఒక ఫీల్డ్ ఉంటుందని ఒక నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక ఛార్జ్ని సరౌండ్ చేసి ఉన్నది ఫీల్డ్. ఆ ఫీల్డ్కి ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ ఆఫ్ ద ఫీల్డ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం మనం. కానీ ఊరికనే ఎనర్జీ ఉందంటే ఎనర్జీని ఎలా టెస్ట్ చేయాలి? ఒక ఛార్జ్ని మూవ్ చేస్తే తెలుస్తుంది. ఆ ఛార్జ్ని మూవ్ చేయడానికి ఎంత ఎఫర్ట్ పెడితే మూవ్ చేయగలుగుతున్నామో ఆ ఎఫర్టే వర్క్ డన్ కదా. ఆ వర్క్ డన్నే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కింద స్టోర్ అయి ఉంది. ఇది ఫస్ట్, దీని మీద క్లారిటీ కరెక్ట్గా మన అర్థమైతే కనుక ఈజీ కాన్సెప్ట్. ఓకే తనయ్, అర్థమైందా ఇప్పుడు? సో ఒక ఫీల్డ్లో ఒక ఛార్జ్ని మూవ్ చేయాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే రిపల్ అవుతుంది ఆ ఛార్జ్. ఎందుకంటే మనం మాట్లాడేదంతా కూడా పాజిటివ్ ఛార్జ్ గురించి. పాజిటివ్ ఛార్జ్ అయితే టెస్ట్ ఛార్జ్ అంటాం. టెస్ట్ ఛార్జ్ని ఒక ఫీల్డ్లో మూవ్ చేయాలంటే డెఫినెట్గా మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ అంటే వర్క్ డన్. ఎంత ఎఫర్ట్ పెట్టాలనేది ఆ ఫీల్డ్ స్ట్రెంత్ బట్టి ఉంటుంది. ఆ ఫీల్డ్ స్ట్రెంత్కి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీకి తగ్గేటట్టు మనం కూడా ఎఫర్ట్ పెడితేనే ఛార్జ్ని మూవ్ చేయడానికి అవుతుంది. రైట్. ఆ ఛార్జ్ కనుక యూనిట్ ఛార్జ్ అయితే మనకు వచ్చే క్వాంటిటీ పొటెన్షియల్. ఏదో ఒక ఛార్జ్ అయితే కనుక మనకు వచ్చే క్వాంటిటీ పొటెన్షియల్ ఎనర్జీ. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ ఏ ఈజ్ 20 volt అండ్ అట్ ఎ పాయింట్ బి ఈజ్ 40 volt. అంటే మైనస్ సైన్తో ఉంది ఇక్కడ. మైనస్ సైన్ అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ పాయింట్లో ఎనర్జీ నెగటివ్ అయిపోయింది, అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ పెట్టాలి. అది దాన్ని జీరో చేయడానికి 40 volts ఎనర్జీ ఇవ్వాలి దానికి. రైట్.
So the electric potential at a point A 20 volt, at another point it is B point it is minus 40 volt. How much work should be done? That is, find the work done by an external force and electrostatic force in moving an electron slowly from B to A. సో B పాయింట్ నుంచి ఏ పాయింట్కి ఒక ఎలక్ట్రాన్ని మూవ్ చేయాలంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలి? హౌ మచ్ వర్క్ షుడ్ బి డన్? ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసి ఎంత వర్క్ చేస్తే కనుక మనకు ఎలక్ట్రాన్ని మూవ్ చేయడానికి అవుతుంది ఈ రెండు పాయింట్స్ మధ్య. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ రెండు పాయింట్స్ మధ్య ఇంత ఉంటే అని అడుగుతున్నారు క్వశ్చను. సో సింపుల్ క్వశ్చన్, ప్రీవియస్ ప్రాబ్లం లాంటి క్వశ్చన్ ఇది కూడా. ట్రై చేయండి, ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి. అందులో సెకండ్ పార్ట్ అది ఏంటంటే వర్క్ డన్ బై అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని అడిగాడు. అంటే ఈ రెండు ఫోర్స్ మనకి ఈక్వల్గానే ఉంటాయి. ఆల్రెడీ నేను చెప్పాను, FE ఈజ్ ఈక్వల్ టు మైనస్ FEXT. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ని FE అని తీసుకుంటే కనుక అది ఫోర్స్ అనే చార్జ్డ్ పార్టికల్. అదే లారెన్స్ ఫోర్స్ అని కూడా చెప్పాను నేను ఇంతకు ముందు కూడా. ఒక ఫీల్డ్ E అనే ఫీల్డ్ ఉంటేనే, ఒక చార్జ్ ఆ ఫీల్డ్లో ఉంటే దాని మీద ఒక ఫోర్స్ ఉంటుంది. దాన్ని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ FE అని చెప్పొచ్చు. అది కూలుంబ్ ఫోర్స్ లాంటిది, కానీ దానికి స్పెషల్ నేమ్ ఉంది, లారెన్స్ ఫోర్స్ అని చెప్పాను. సో F is nothing but FE, which is equal to Q into E. ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ E అయితే కనుక, చార్జ్ Q అయితే కనుక Q into E is ఫోర్స్. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేస్తే కనుక ఆ చార్జ్ మూవ్ అవ్వదు కదా. మూవ్ చేయాలంటే దాన్నే మనం FEXT అంటాం. ఇందాక FEXT అని రాశాను, ఎక్స్టర్నల్ ఫోర్స్. సో FEXT. ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే మన కాన్సెప్ట్, పొటెన్షియల్ కాన్సెప్ట్ చెప్పగలిగాము. ఎందుకంటే ఈక్వల్గా ఉంటేనే మనకు యాక్సలరేషన్ లేకుండా చార్జ్ మూవ్ అవుతుంది. ఎంతవరకు ఎగ్జాక్ట్గా పెట్టాలో అంతవరకు పెట్టాలంటే రెండు ఫోర్స్ ఈక్వల్ అవ్వాలి. నెట్ ఫోర్స్ అంత చార్జ్ జీరో అవ్వాలి. when FE is equal to FEXT, net force is 0. చార్జ్ మీద ఏ ఫోర్స్ లేదు, అప్పుడు యాక్సలరేట్ కాదు చార్జ్. రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? ఈ రెండు ఫోర్స్ ఈక్వల్ అయినా అని అడుగుతున్నారు ఇండైరెక్ట్గా. ఎక్స్టర్నల్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, రెండింటికి వర్క్ డన్ ఎంత ఉంటుంది? వర్క్ డన్ రెండింటికి సేమ్గానే ఉంటుంది. ఆన్సర్ ముందే నేను చెప్పేస్తున్నాను దానికి. సో మనం క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ? వర్క్ డన్ ఎంత వాల్యూ అనేది క్యాల్కులేట్ చేయాలంటే. ఛార్జ్ ఎలాంటి ఛార్జ్? అది ఒక ఎలక్ట్రాన్. అది సో ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ అని మనకు తెలుసు. ఆ వాల్యూ తీసుకొని ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ తీసుకొని మనం వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి అంతే. ట్రై టు డూ ఇట్ అండ్ గివ్ మీ ద ఆన్సర్. వర్క్ డన్ ఎంత వస్తుంది? భావన చేస్తున్నావమ్మా?
సో ఇందాకనే కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటో చెప్పాను. ఆ 2 పాయింట్స్కి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ మనం తీసుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ డిఫరెన్స్ తీసుకుంటే యూపీ మైనస్ యూఆర్, పొటెన్షియల్ డిఫరెన్స్ తీసుకోవాలంటే వీపీ మైనస్ వీఆర్. అట్లాగే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఏ ఒక పాయింట్ బి అన్నారు. సో ఈ 2 పాయింట్స్ మధ్య ఎలక్ట్రాన్ని మూవ్ చేయడానికి ఎంత వర్క్ డన్? ఎంత వచ్చింది? ఎస్ 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 అంటే క్యూ అని నువ్వు చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ క్యూ అని తీసుకున్నావు. అట్లాగే నెంబర్ ఉంది కదా, నో ప్రాబ్లం. ఎనీవే కరెక్ట్, నీ ఆన్సర్ అయితే కరెక్ట్, నో ప్రాబ్లం. బట్ చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ సబ్స్టిట్యూట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ స్పెసిఫిక్గా మనకు యూనిట్ ఛార్జ్ అని ఇవ్వలేదు కదా. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? 1.6 × 10⁻⁹ కూలం. మనం అది ఛార్జ్ కింద తీసుకొని పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ మల్టిప్లైడ్ బై దట్ ఛార్జ్, అంతే, వెరీ సింపుల్. సో ద వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ WBA ఈజ్ ఈక్వల్ టు the charge Q0 multiplied by the potential difference between the 2 points. Potential at point A is VA, potential at point B is VB. So టెస్ట్ ఛార్జ్ ఎప్పుడు కూడా అదే నేను చెప్తున్నాను కదా, టెస్ట్ ఛార్జ్ డెఫినేషన్ కోసం మనం పాజిటివ్ ఛార్జ్ అంటాం, కానీ రియల్ కేసులో మనం నెగిటివ్ ఛార్జ్ని కూడా మూవ్ చేయొచ్చు కదా. ఒకే డిఫరెన్స్ ఏంటంటే టెస్ట్ ఛార్జ్ కనుక పాజిటివ్ అయితే మనకు వర్క్ పెట్టాల్సి వస్తుంది, అంటే ఎఫర్ట్ పెట్టాలి మనం. అది నెగిటివ్ అయితే ఏమవుతుంది? ఫీల్డ్ పాజిటివ్ కాబట్టి డైరెక్ట్గా ఆ ఛార్జ్ని లాగుతుంది ఫీల్డ్. అప్పుడు మనం వర్క్ పెట్టవలసింది ఏమవుతుంది? నెగిటివ్ వర్క్ అవుతుంది. సో మనకి ఆన్సర్ నెగిటివ్ రావాలి. సో ఆన్సర్ నెగిటివ్ వచ్చింది చూడండి, -9.6 × 10⁻⁸. ఎందుకని? ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి. సో పాజిటివ్ ఛార్జ్ అయితే ఇక్కడ రిపల్షన్ జరుగుతుంది, నెగిటివ్ ఛార్జ్ అయితే ఏమవుతుంది? అట్రాక్షన్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక లెఫ్ట్ టు రైట్ ఉందంటే అవే ఫ్రమ్ ద పాజిటివ్ ఛార్జ్ అయి ఉండాలి, సోర్స్ ఛార్జ్ క్యూ. ఇప్పుడు టెస్ట్ ఛార్జ్ ఎలక్ట్రాన్ అన్నారు. సో ఒక ఎలక్ట్రాన్ నెగిటివ్లీ ఛార్జ్డ్ ఆబ్జెక్ట్, దీన్ని ఇక్కడ తీసుకురావడానికి మీకు ఏమైనా ఎఫర్ట్ పెట్టాలంటే అవసరం లేదు కదా, ఆటోమేటిక్గా ఈ ఫీల్డ్ లాగేస్తుంది. అట్రాక్షన్ ఉంటుంది, స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రాన్ ఈ ఫీల్డ్ లాగుతుంది. సో మీరు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏ వర్క్ ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం రాదు. సో అలా అయితే ఈ ఛార్జ్ మీద ఎంతో ఫోర్స్ ఉంటుంది కదా, అది ఎంత ఫోర్స్? FE, విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఛార్జ్ మల్టిప్లైడ్ బై దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. దట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ 2 పాయింట్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ మూవ్ చేయాలంటే పాయింట్ B ఉంది, పాయింట్ A ఉంది, రెండింటికి మధ్య పొటెన్షియల్ డిఫరెన్స్ చూసుకొని మనం మూవ్ చేయడానికి దర్ఫోర్ ఛార్జ్ ద ఎలక్ట్రాన్ ఛార్జ్ మల్టిప్లైడ్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్ చూస్తే మనకి ఎంత వర్క్ పెట్టాల్సింది తెలిసిపోయి. వర్క్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ దర్ఫోర్ ఛార్జ్ మల్టిప్లైడ్ బై ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్. సో ఇక్కడ అదే చేసాం. ఛార్జ్ అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్, దానికి ఎలక్ట్రాన్కి నెగటివ్ సైన్ వేసుకోవాలి కాబట్టి నెగటివ్ సైన్తో వేసుకున్నాం. -1.6 × 10⁻⁹. సో బై డెఫినేషన్ టెస్ట్ ఛార్జ్ పాజిటివ్, కానీ ఒక రియల్ ఫీల్డ్లో మనం పాజిటివ్ ఛార్జ్ అయినా మూవ్ చేయొచ్చు, నెగటివ్ ఛార్జ్ అయినా మూవ్ చేయొచ్చు. పాజిటివ్ ఛార్జ్ని మూవ్ చేయాలంటే పాజిటివ్ వర్క్ పెట్టాలి, నెగటివ్ ఛార్జ్ని మూవ్ చేయడానికి మనం ఏ వర్క్ పెట్టవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఫీల్డ్కి అగెయిన్స్ట్ మనం పుష్ చేయట్లేదు. ఫీల్డ్ ఆటోమేటిక్గా నెగటివ్ ఛార్జ్ని అట్రాక్ట్ చేసి లాగుతుంది, ఫీల్డే లాగుతుంది కాబట్టి మనం పెట్టే వర్క్ని నెగటివ్ వర్క్ అని చెప్పొచ్చు మనం. అందుకని ఇక్కడ నెగటివ్ సైన్ వచ్చింది వర్క్కి. సో ఛార్జ్ ఈస్ -1.6 × 10⁻⁹ ఇంటూ ద డిఫరెన్స్ ఇన్ పొటెన్షియల్ ఈజ్ 20 - 40. ఒక పాయింట్లో నెగటివ్ పొటెన్షియల్ ఉంది, సో 20 - 40 విచ్ ఈజ్ ఈక్వల్ టు 60. సో 60 × 1.6 -9.6 × 10⁻⁸ జూల్స్, అంటే 96 వస్తుంది. మనం ఒక -1 క్యాన్సిల్ చేస్తే 9.6 అని రాసుకోవచ్చు. సో -9.6 × 10⁻⁸ జూల్స్. ఇది ఏ వర్క్? ఇది ఎక్స్టర్నల్ వర్క్. సో ఎక్స్టర్నల్ వర్క్ పెట్టవలసిన అవసరం లేదు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు? ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత, అంటే వర్క్ డన్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత, వర్క్ డన్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎంత. ఇప్పుడు ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ వర్క్ చేయాలి కదా మరి, ఎందుకంటే ఫీల్డ్ ఏదో ఎఫర్ట్ పెట్టే కదా ఎలక్ట్రాన్ లాగుతుంది. ఆ వర్క్ ఎంత ఉంటుంది? దీనికి ఈక్వల్గా ఉంటుంది, కానీ అది పాజిటివ్ వర్క్ అవుతుంది. ఎందుకని? అది పాజిటివ్గా లాగుతుంది ఛార్జ్ని, ఇట్ ఈస్ అట్రాక్టింగ్. కానీ మన ఎక్స్టర్నల్ ఎఫర్ట్ ఏమైనా పెడుతున్నామా? పెట్టట్లేదు, అందుకని అది నెగిటివ్ వర్క్ కింద చూపించాలి.
ఫీల్డ్ చేసే వర్క్ పాజిటివ్ వర్క్ అవుతుంది. ఇదే ఫీల్డ్కి అగెయిన్స్ట్ మనం పుష్ చేస్తే అది పాజిటివ్ వర్క్ అవుతుంది, అప్పుడు ఫీల్డ్ చేసే వర్క్ నెగటివ్ వర్క్ అవుతుంది. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ వర్క్ అవుతాయి ఎప్పుడు కూడా. ఒకటి ఫీల్డ్ చేసే పని, ఒకటి మనం ఫీల్డ్కి అగెయిన్స్ట్ చేయాల్సిన పని. ఇక్కడ మన ఫీల్డ్కి అగెయిన్స్ట్ ఏం చేయట్లేదు కాబట్టి అది నెగటివ్ వర్క్ కింద చూపించాలి, ఫీల్డ్ వర్క్ చేసి లాగుతుంది కాబట్టి దాన్ని పాజిటివ్ కింద చూపిస్తుంది. సో సైన్ డిఫరెన్స్ ఒకటే వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ రెండింటికి ఎప్పుడు కూడా సేమ్. జస్ట్ లైక్ FE = -FExt అని రాశాను కదా, అలాగే WBA ఎలక్ట్రోస్టాటిక్ WBA ఎక్స్టర్నల్. వర్క్ డన్ బిట్వీన్ 2 points B and A is equal to negative of work done by the external force. That is the conclusion we can give based on that. So next చూడండి, find out the points on the line joining two charges +Q and -3Q. సో 2 చార్జెస్ పక్క పక్కనే ఉన్నాయి, ఒకటి +Q ఇంకోటి -3Q. ఆ రెండు పాయింట్స్ని కనెక్ట్ చేసే లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ జాయినింగ్ 2 చార్జెస్లో ఎక్కడల్లా పొటెన్షియల్ 0 అవుతుందని అడుగుతున్నారు. వేర్ ఆర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గోయింగ్ టు 0? వాట్ ఆర్ ద పాయింట్స్ అట్ విచ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ గోయింగ్ టు 0? దట్ ఈస్ ద క్వశ్చన్. హౌ టు డూ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్, let us assume that the point this point P be on the axis either to the left or the right. ఎందుకంటే పొటెన్షియల్ పాజిటివ్ ఛార్జ్ ఒకటి, నెగటివ్ ఛార్జ్ ఒకటి, కానీ రెండు ఈక్వల్ ఛార్జెస్ కాదు. ఇక్కడ చూడండి, ఒకటి +Qనే, బట్ ద అదర్ వన్ ఈస్ -3Q. సో దే ఆర్ నాట్ ఈక్వల్ ఛార్జెస్. సో పొటెన్షియల్ మనకు ఎక్కడ 0 అవుతుందని తెలుసుకోవడానికి మనం ఎంటైర్ లైన్లో చూడాలి. టు ద లెఫ్ట్ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్ ఆర్ ఇన్ బిట్వీన్ ద 2 చార్జెస్ ఎక్కడ 0 అవుతుంది అనేది చెక్ చేయాలి మనం. సో ఫర్ దట్ దర్ఫోర్ వీఆర్ అజ్యూమింగ్ దట్ లెట్ ద పాయింట్ P at which the potential due to both the charges is going to 0 be at a distance small r from the first charge +Q. +Q చార్జ్ నుంచి R అనే డిస్టెన్స్లో పాయింట్ P ఉన్నట్టు మనం ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్ 1 meter అని ఇచ్చారు ఆల్రెడీ. కెప్ట్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1 meter అని బ్రాకెట్లో ఇచ్చాం కదా. సో 1 meter డిస్టెన్స్లో ఉన్నాయన్నమాట ఈ రెండు చార్జెస్. ఏ పాయింట్లో పొటెన్షియల్ 0 అవుతుందని ఎలా తెలుసుకోవాలంటే సింపుల్ ఫార్ములా నేను ఎలా చెప్పాను, 1/4πε0 Q/R చేయాలి మనం, అంతే. సో ఫస్ట్ ఛార్జ్ ఎంత ఇక్కడ? Q. ఇప్పుడు 0 అవ్వాలంటే పాజిటివ్ ఛార్జ్ వల్ల ఆ పాయింట్లో పొటెన్షియల్ ఎంత ఉందో దాన్ని నెగటివ్ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ బ్యాలెన్స్ చేసి అప్పుడు రెండు 0 అవుతుంది, లేకపోతే 0 అవ్వదు కదా. సో ఈ పాయింట్ Pలో పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎంత పొటెన్షియల్ అని ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి, దాంతో నెగటివ్ ఛార్జ్ వల్ల వచ్చే పొటెన్షియల్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 0 రావాలి. మనం చేయవలసింది అది ఇప్పుడు. సో ఫస్ట్ టోటల్ డిస్టెన్స్ ఫస్ట్ కేసులో 1 meter డిస్టెన్స్ టు ద లెఫ్ట్ తీసుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్ Qకి అవతల ఉన్నట్టు తీసుకుంటే కనుక ఈక్వేట్ చేయాలి ఫస్ట్ కేస్కి. సో పొటెన్షియల్ అట్ ద పాయింట్ P, క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ టు చార్జ్ +Q డివైడెడ్ బై 4πε0 ఇంటూ ద డిస్టెన్స్ స్మాల్ r. అంటే Q నుంచి ఆ పాయింట్ ఎంత దూరంలో ఉంది? స్మాల్ r డిస్టెన్స్లో ఉంది. మైనస్ నెక్స్ట్ ఛార్జ్ 3Q. సో 3Q డివైడెడ్ బై 4πε0 ఇంటూ డిస్టెన్స్ ఎంత దానికి ఈ పాయింట్ నుంచి? ఆల్రెడీ డిస్టెన్స్ 1 meter ఉంది, ప్లస్ r డిస్టెన్స్ ఉంది. సో 1 + r తీసుకోవాలి. ఇప్పుడు పొటెన్షియల్ Pలో 0 అవ్వాలని క్వశ్చన్లు అడిగారు. అట్ ద పాయింట్ అట్ విచ్ ద పొటెన్షియల్ ఈజ్ 0 అని. 0 అవ్వాలంటే ఈ రెండు పొటెన్షియల్స్ డ్యూ టు దీస్ 2 చార్జెస్ మనకు 0 అవ్వాలి. సో Q/4πε0 r -3Q/4πε0 ఇంటూ 1 + r ఈజ్ 0. Q అండ్ Q కామన్ క్యాన్సిల్ చేసేయచ్చు. 4πε0 4πε0 కామన్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/r minus 1/3/1 + r is 0. So 1/r is equal to 3/1 + r. రీఅరేంజ్ చేసి సాల్వ్ చేస్తే మనకు r ఎంత వచ్చింది? 0.5 meter వచ్చింది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అదేంటి? సెకండ్ కేసు. ఇన్ బిట్వీన్ 2 చార్జెస్ కూడా ఏదో పాయింట్ దగ్గర 0 అవ్వచ్చు కదా. మనకు లైన్ జాయినింగ్ అంటే లైన్ జాయినింగ్ ద 2 చార్జెస్ని అడిగాడు క్వశ్చన్లో. అంటే లైన్ జాయినింగ్ అంటే మొత్తం లైనే. సో ఇన్ బిట్వీన్ 2 చార్జెస్ ఎక్కడైనా 0 అవుతుందా చూడడానికి మనం మళ్ళీ P అనే పాయింట్ ఇన్ బిట్వీన్ 2 చార్జెస్ ఉన్నట్టు తీసుకుంటున్నాం. Q -3Q రెండింటికి మధ్య P ఉంది. ఇప్పుడు R అనే డిస్టెన్స్లో ఉంది, అంటే Q నుంచి మళ్ళీ R అనే డిస్టెన్స్లో P ఉంది పాయింట్. అంటే ఫ్రమ్ 3Q అది ఎంత దూరంలో ఉంటుంది? టోటల్ డిస్టెన్స్ 1 అయితే కనుక 1 meter అయితే కనుక ఇది R అయితే 1 - r డిస్టెన్స్లో ఉంటుంది 3Q నుంచి.
సో రైట్ సైడ్ ఉన్న ఛార్జ్ నుంచి ది డిస్టెన్స్ ఇప్పుడు 1 - r అయింది. మళ్ళీ పొటెన్షియల్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ రాయాలి, దట్ ఈస్ q డివైడెడ్ బై 4πε0 r మైనస్ 3q డివైడెడ్ బై 4πε0 ఇంటూ 1 + r. సో మళ్ళీ అలా చేస్తే కనుక మనకి రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకు స్మాల్ ఆర్ ఎంత వచ్చింది, 0.25 మీటర్స్ వచ్చింది. సో సేమ్, సో 2 పాయింట్స్లో మనకి ఇప్పుడు పొటెన్షియల్ అయితే ఈ గివెన్ కండిషన్కి 0 అవుతుంది. అట్ 2 పాయింట్స్ ద పొటెన్షియల్ బికమ్స్ 0 ఫర్ ద గివెన్ కండిషన్. వాట్ ఆర్ దోస్ 2 పాయింట్స్? ఒక్క పాయింట్ ప్లస్ క్యూకి లెఫ్ట్ సైడ్లో ఉంది, 0.5 మీటర్లో ఉంది, అది అంటే టోటల్ డిస్టెన్స్ 1.5 మీటర్స్ అవుతుంది. ఇంకో పాయింట్ ప్లస్ క్యూకి రైట్ సైడ్లో ఉంది, అది ఎంత ఉంది, 0.25 మీటర్స్లో ఉంది. సో 1 మీటర్ సెపరేషన్లో అలాగా 2 చార్జెస్ ఉంటే క్యూ అండ్ -3q ఉంటే లెఫ్ట్ సైడ్ ఒక పాయింట్లను, మిడిల్లో ఒక పాయింట్లను పొటెన్షియల్ 0 అవుతుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న పాయింట్ 0.5 మీటర్స్ అవతల ఉంటుంది, మిడిల్లో ఉన్న పాయింట్ 0.25 మీటర్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఛార్జ్, అంటే ప్లస్ క్యూ ఛార్జ్ నుంచి 0.25 మీటర్స్లో ఉంటుంది. సో ఈ రకంగా మనం పొటెన్షియల్స్ని ఈక్వేట్ చేసి ఈక్వల్ అండ్ ఆపోజిట్ పొటెన్షియల్స్ ఉంటాయి, క్యాన్సిల్ అయ్యి మనకు పాయింట్స్లో 0 రావడానికి అవకాశం ఉంది పొటెన్షియల్. ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం, అయితే సింపుల్గా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఇక్కడే వచ్చేసింది. పాయింట్ పి దగ్గర టోటల్ పొటెన్షియల్ ఎలా తీసుకున్నాం మనం, పొటెన్షియల్ డ్యూ టు ప్లస్ క్యూ, పొటెన్షియల్ డ్యూ టు -3q, ఆ రెండింటిని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసేసి టోటల్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే యాడే చేసాం, ఛార్జ్ నెగటివ్ కాబట్టి మైనస్ సైన్ వేసుకున్నాం అంతే, వెక్టర్ కాదు కదా ఇది, సో డైరెక్ట్గా ఇక్కడే మైనస్ వేసుకున్నాం. అలాగే సెకండ్ కేస్ కూడా. సో వీఆర్ గెటింగ్ 2 పాయింట్స్ అట్ విచ్ ద పొటెన్షియల్ ఈస్ గోయింగ్ టు 0 ఫర్ ద గివెన్ థింగ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం మీరు చేయండి. డిటర్మైన్ ద పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ 0.5 మీటర్ ఫ్రమ్ ఎ 20 మైక్రోకూలం పాయింట్ ఛార్జ్. 20 మైక్రోకూలం పాయింట్ ఛార్జ్ నుంచి 0.5 మీటర్ డిస్టెన్స్లో ఎంత పొటెన్షియల్ ఉంటుంది. అలాగే ఒక -20 మైక్రోకూలం పాయింట్ ఛార్జ్ ఉంటే 0.5 మీటర్ ఫ్రమ్ -20 మైక్రోకూలం పాయింట్ ఛార్జ్ కూడా ఎంత పొటెన్షియల్ ఉంటుందని మీరు వర్కౌట్ చేయండి. మామూలుగా చెప్పేవాళ్ళు చెప్పకండి, వేరే వాళ్ళు ట్రై చేయండి. వేరే వాళ్ళు ఆన్సర్ చెప్పగలుగుతారు, మీరు కూడా కాన్ఫిడెన్స్ మీరు పెంచుకోవాలి. ట్రై టు డూ ఇట్. ఎప్పుడు ఆన్సర్ చెప్పేవాళ్ళు చెప్తా ఉండకండి, ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు చేయండి. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, దీనికి ఆన్సర్ చెప్పండి. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోండి. పాయింట్ ఛార్జ్ ఉంది అంతే, మనకు ఏమీ లేదు కాంప్లికేషన్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. పాయింట్ ఛార్జ్ మనకు 20 మైక్రోకూలం ఒకటి ఉంది, -20 మైక్రోకూలం ఒకటి ఉంది. ఈ 2 పాయింట్ ఛార్జెస్ వల్ల మనకు ఎంత పొటెన్షియల్ ఉంటుంది ఆర్ అనే పాయింట్ దగ్గర. ఆ ఆర్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాము, 0.5 మీటర్ ఇచ్చాము. క్యాల్కులేట్ చేసి కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి, చూద్దాం ఎవరు చెప్తున్నారండి. తనయ్ కానీ, శశాంక్ శర్మ కానీ, తేజో కిరణ్, వీళ్ళు చెప్పకుండా వేరే వాళ్ళు ఎవరైనా చెప్పండి. Somebody else should also try and give me answer today. Others are not trying much. వీళ్ళే చెప్తున్నారు కదా అని మీరు సైలెంట్గా ఉంటున్నారు. మీరు ఎఫర్ట్ పెట్టండి, చాలా సింపుల్ ప్రాబ్లం ఇది. అంతే కదా, k3/r అంతే సింపుల్. 1/4πε0 k, that is k multiplied by charge divided by the distance. మళ్ళీ మీరే చెప్తున్నారు ఆన్సర్, అయితే వేరే వాళ్ళు చెప్పట్లేదు అనమాట, అదే ప్రాబ్లం. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా, చేస్తున్నారా? ఆన్సర్ రాకపోతే నాకు చెప్పండి. మిగిలిన వాళ్ళు 1 or 2 minutes ట్రై చేయండి, ఆన్సర్ వస్తే చెప్పండి నాకు. వీళ్ళిద్దరు ఆన్సర్ చెప్పేశారు ఆల్రెడీ, మిగిలిన వాళ్ళు ట్రై చేయండి. ఒక 2 minutes టైం ఉందని అనుకోండి, చేయండి. వీళ్ళే చేస్తున్నారు ప్రతిదీ, వేరే వాళ్ళు ఎవరు చేయట్లేదు ఎందుకో.
ఫిజిక్స్లో మా 50% మీరు క్లాస్ విన్నారు, 50% మీరు వర్కౌట్ మీరే చెయ్యాలి. మ్యాథ్స్లా కాదు ఫిజిక్స్, కెమిస్ట్రీలా కాదు. కెమిస్ట్రీలో మ్యాథమెటిక్స్ మీకు అంత రాదు, కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఆన్సర్ రాయడానికి అవుతుంది. మ్యాథ్స్లో ఏంటంటే ఒక ఫార్ములా, దాన్ని అప్లై చేయాలి అంతే. దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది రిపీటెడ్గా రిపీట్ చేయొచ్చు మీరు. ఫిజిక్స్లో అలా కాదు, మీరు కొంచెం అనలైజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ. మీరు ఒక సిచ్యువేషన్లో మీకు మ్యాథమెటికల్ స్కిల్స్ అవసరం ఉంటుంది, కాన్సెప్ట్ అండర్స్టాండ్ అయిందా లేదా అనేది అర్థమవుతుంది. అప్పుడు అది కూడా కావాలి, అండర్స్టాండ్ చేయాలి కాన్సెప్ట్ని మనం. అందుకే ఫిజిక్స్ జనరల్లీ పీపుల్ ఎలా ఫీల్ అవుతారంటే డబ్లీ డిఫికల్ట్. కానీ అది డిఫికల్ట్గా ఉందని వదిలేస్తాం ఏంటి మనం, తనే చెప్పేస్తాడులే, లేదా శశాంక్ శర్మ చెప్పేస్తాడు అని మనం వదలకూడదు. మనం ఎందుకు చెప్పట్లేదు, మనం కూడా ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఉద్దేశంతో మీరు ట్రై చేయాలి. మిగిలిన వాళ్ళు ఆల్మోస్ట్ ఆశ్రిత కూడా ఈ మధ్యన ఆన్సర్లు చెప్పట్లేదు. ఆశ్రిత ఎంత వచ్చిందమ్మా? KQ/R చేసావా? ఫోర్ రాదు కదా, ఎందుకు 4 వచ్చిందా? సరే చూద్దాం, వేరే వాళ్ళు ఏమైనా ట్రై చేస్తున్నారేమో చూద్దాం మిగిలిన వాళ్ళు. ఇది అయితే ఈజియెస్ట్ ప్రాబ్లం పొటెన్షియల్లో. ఇందాక చేసిన ప్రాబ్లం కన్నా కూడా ఇది ఈజీ, ఎందుకంటే Q/4πε0r అంతే కదా, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయాలమ్మా దీనికి. చూడండి, పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ Q ఈజ్ నథింగ్ బట్ KQ/R అంతే ఫార్ములా. R ఎంత ఇచ్చారు ఇక్కడ క్వశ్చన్లో? మనకు 0.5 మీటర్ ఇచ్చారు. చార్జ్ ఎంత? Q ఎంత? 20 మైక్రోకూలుమ్. సో మీరు K వాల్యూ మీకు ఆల్రెడీ తెలుసు, కూలూమ్స్లో స్టార్టింగ్ నుంచి మనం K వాల్యూ యూజ్ చేస్తూ ఉన్నాం. 9 × 10⁹ డైరెక్ట్గా వేసుకోవచ్చు. సో KQ/Rలో చూడండి, K ఈజ్ 9 × 10⁹ మల్టిప్లైడ్ బై చార్జ్ ఎంత? 20 మైక్రోకూలుమ్. సో 20 × 10⁻6 చేయాలి, డివైడెడ్ బై డిస్టెన్స్ R ఓన్లీ. R ఎంత? 0.5 మీటర్, డైరెక్ట్గా మీటర్లోనే ఇచ్చారు కాబట్టి అలాగే 0.5 వేసుకోవడమే. సో మీరు 0.5 అంటే దాన్ని మీరు 5/10 అనే కన్వర్ట్ చేసుకొని న్యూమరేటర్కి తీసుకెళ్తే 10⁻10 అవుతుంది. 9 × 10 ఈజ్ 10⁻10 అవుతుంది. 10⁻6 10⁻10ని క్యాన్సిల్ చేస్తే 10⁻4 వస్తుంది. సరే, ఇక్కడ 25 ఉంది, క్యాన్సిల్ చేస్తే 4 అవుతుంది. సో 9 × 4 36, 36 × 10⁻4 వస్తుంది. దాన్ని మీరు 3.6 × 10⁻5 అని వేసుకోవచ్చు. సో ఇక్కడ బేసికలీ అదే చేశారు మీరు, 3.6 × 10⁻5. సో అందుకని 4 అన్నావు నువ్వు, కరెక్ట్ కదా? ఓకే ఓకే, గుడ్. ఓకే, సో యూ మెన్షన్ డాస్ 4K × 10⁻⁻4 అన్నావు కదా? ఓకే, దెన్ ఇట్ ఈస్ ఓకే, కరెక్ట్ ఆన్సర్. సో ఆ రకంగా కూడా మీరు చేయొచ్చు, కరెక్ట్, రైట్. సో ఇప్పుడు నెగటివ్ ఛార్జ్ వల్ల ఆ క్వశ్చన్ వస్తుంది చూడండి. కింద నెగటివ్ ఛార్జ్ వల్ల ఎంత వస్తుంది పొటెన్షియల్? నెగటివ్ ఛార్జ్ అయితే ఏంటి, పొటెన్షియల్ అయితే అంతే వస్తుంది వాల్యూ, ఆపోజిట్ సైన్ వస్తుంది అంతే, బికాస్ ఛార్జ్ ఈస్ నెగటివ్. సో ఇక్కడ -20 మైక్రోకూలుమ్ వేసుకొని నంబర్స్ చూస్తే సేమ్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ సేమ్ ఆన్సర్ వస్తుంది, దట్ ఈస్ -3.6 × 10⁻5. రైట్. సో దట్ ఈస్ ది ఆన్సర్, దట్ ఈస్ పొటెన్షియల్ డ్యూ టు అ పాయింట్ చార్జ్, సింప్లెస్ట్ పాసిబుల్. నెక్స్ట్ ప్రాబ్లం ట్రై చేయండి, కొంచెం ఇంట్రెస్టింగ్ ఇది. అదేంటంటే, వాట్ ఈస్ ద ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ సిల్వర్ న్యూక్లియస్? సిల్వర్ న్యూక్లియస్ అంటే ఏంటి? సిల్వర్ యాటంలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో ఎన్ని ఛార్జీలు ఉంటాయి? 47 ప్రోటాన్స్ ఉంటాయి. ఎందుకని నాకు తెలుసు, కింద అటామిక్ నంబర్ ఫర్ సిల్వర్ నేను గుర్తుపెట్టుకోలేదు, మీరు గుర్తుపెట్టుకుని ఉంటారు మేబీ కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్లో మీకు కొన్ని ఆటమ్స్ ఈజీగా గుర్తుకొస్తాయి కదా. సో అటామిక్ నంబర్ ఫర్ సిల్వర్ ఈజ్ 47. సో 47 ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్లో, సిల్వర్ న్యూక్లియస్లో. ఈ 47 ప్రోటాన్స్ వల్ల ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎంత ఉంటుందని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడ? 12.4 ఫెర్మి డయామీటర్లో. అంటే న్యూక్లియస్ సర్ఫేస్ 12.4 ఫెర్మి అంట, రేడియస్ ఆఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ సిల్వర్ ఆటమ్. ఫెర్మి అంటే మీకు ఎంతో తెలుసు, ఫెర్మి అంటే ఏంటని. సో 12.4 ఫెర్మి దూరంలో పొటెన్షియల్ ఎంత ఉంటుంది అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద సిల్వర్ న్యూక్లియై? సిల్వర్ న్యూక్లియస్ సర్ఫేస్లో పొటెన్షియల్ ఎంత ఉంటుంది? దేనివల్ల పొటెన్షియల్ వస్తుంది? 47 ఛార్జుల వల్ల, 47 ప్రోటాన్స్ వల్ల ఎంత పొటెన్షియల్ ఉంటుంది అనేది క్వశ్చన్. ట్రై టు వర్కౌట్ అండ్ కెన్ మీ ద ఆన్సర్.
సో ఇక్కడ ఏం చేస్తారంటే టోటల్ ఛార్జ్ క్యూ ఎలా తీసుకుంటారంటే 47 టైమ్స్ ప్రోటాన్ ఛార్జ్. సో పొటెన్షియల్ అక్కడ పాజిటివ్ పొటెన్షియలే రావాలి, ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ కాబట్టి. 10⁵ వచ్చిందా? కొంచెం పవర్లో ఎక్కడో మిస్టేక్ చేసినట్టున్నావు. ఫెర్మి ఎంత తీసుకున్నావు? ఫెర్మి అంటే ఎంత? 7 కరెక్ట్. శశాంక్ శర్మ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాడు. అది 10⁷లో వస్తుంది ఆన్సర్. అందరు వెరిఫై చేయండి అమ్మా ఒకసారి. ఫెర్మి అంటే ఎంత తీసుకున్నారు చూడండి. 1 ఫెర్మి ఆర్ ఫెమ్టోమీటర్ అంటారు ఫెర్మిని. మనం ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో 11th క్లాస్ బిగినింగ్లో చెప్పే ఉంటారు. మీరు తర్వాత ఎక్కడైనా యూజ్ చేశారా? ఫెర్మి అనేది ఎక్కడ పెద్దగా యూస్ అవ్వదు మనకు. మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్లో మనం చదువుతాం ఈ 12th ఎండ్లో, అక్కడ మళ్ళీ యూజ్ చేయాలి ఇది. 1 ఫెర్మి, నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్ ఈస్ ఫెర్మి. యాక్చువల్గా ఆయన పేరు మీద ఈ యూనిట్ ఫెర్మి అంటారు. ఆర్ 1 ఫెమ్టోమీటర్ కూడా అంటారు దీన్ని. ఫెమ్టోమీటర్ అంటే ఎంత? చాలా స్మాల్ యూనిట్ అది. -15 10⁻⁻15 మీటర్స్. న్యూక్లియస్ సైజ్ అంతే ఉంటుంది. అసలు అన్ఇమాజినబుల్లీ స్మాల్. ఆటమ్ సైజ్ ఎంత ఉంటుంది మళ్ళీ? ఆటమ్ న్యూక్లియస్ కన్నా డెఫినెట్గా పెద్దది, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా పక్కనే. సో ఆటమ్ సైజ్ని చూస్తుంటే మొత్తం సైజ్ చూడాలి. న్యూక్లియస్ అండ్ ఆల్ ద ఎలక్ట్రాన్స్, సరౌండింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటే అన్ని. లాస్ట్ ఆర్బిట్ చూడాలి, లాస్ట్ ఆర్బిట్ ఎంత దూరంలో ఉందని చూస్తే డెఫినెట్గా ఆటమ్ పెద్దది. 10⁻⁻10 మీటర్ రఫ్లీ చెప్పొచ్చు. రఫ్లీ ఇవన్నీ ఒక్కొక్క ఆటమ్ ఒక్కొక్క సైజు ఉంటుంది మీకు తెలుసు. అలాగే న్యూక్లియస్ సైజు కూడా ఇది రఫ్. హైడ్రోజన్ న్యూక్లియస్, సిల్వర్ న్యూక్లియస్ చూస్తే సిల్వర్ న్యూక్లియస్ డెఫినెట్గా పెద్దగా ఉంటుంది. అలా మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇది యాంగ్స్ట్రామ్ అంటారు దీన్ని కదా. 10⁻⁻10 ఈస్ కాల్డ్ యాంగ్స్ట్రామ్. 1 ఏ పవర్ 0 పవర్ 0 కదా అది. ఏ తలకాయ పైన చిన్న డాట్ పెడితే యాంగ్స్ట్రామ్ యూనిట్. సో దిస్ ఈస్ ఈవెన్ స్మాలర్. 1,00,000 times స్మాలర్ దాన్ యాంగ్స్ట్రామ్ ఈస్ ఫెర్మి. సో ఇది కరెక్ట్గా తీసుకుంటే దానికి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది మీకు. ఎందుకంటే 47E చేస్తారు మీకు తెలుసు. 47 into E చేయాలి. కానీ అక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, కొంచెం ఆలోచిస్తే మీకు తెలుస్తుంది ఆన్సర్. మీకు కొంతమందికి డయామీటర్ అని ఇచ్చారు అక్కడ క్వశ్చన్లో చూడండి. సో ఆర్ అలాగే తీసుకోకూడదు. అక్కడ న్యూక్లియస్ ఆఫ్ డయామీటర్ని ఇచ్చారు. డయామీటర్ 12.4 ఫెర్మి అంటే రేడియస్ దాంట్లో హాఫే. సో మనకు కావాల్సిన ఆర్ హాఫ్ ఆఫ్ దట్. ఎందుకని సెంటర్ నుంచి మొత్తం డయామీటర్ 12.4 ఫెర్మిని ఇచ్చాడు. మనకు పొటెన్షియల్ అట్ ఏ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ కావాలి. ఆర్ ఇస్ రేడియస్, హాఫ్ ఆఫ్ ద డయామీటర్ డి. సో డి ఈస్ 12.4, ఆర్ ఈస్ 6.2 ఫెర్మి తీసుకోవాలి. ఆర్ ఫెమ్టోమీటర్. అలా తీసుకొని మీరు క్యాల్కులేట్ చేయండి, మీకు కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. మీకు కావాలంటే చూడండి, రేడియస్ తీసుకుంటే 6.2 ఫెమ్టోమీటర్ తీసుకుంటే 6.2 × 10⁻⁻15 వేసుకోవాలి ఫస్ట్ ఆర్కి. జెడ్ ఎంత? జెడ్ 47 ఇచ్చాడు, అటామిక్ నెంబర్ 47. సో ప్రోటాన్ ఎన్ని ఉన్నాయి? 47 ప్రోటాన్స్ ఉన్నాయి న్యూక్లియస్లో. ఈ 47 ప్రోటాన్స్ వల్ల మనకు వచ్చే పొటెన్షియల్ ఎంత అని అడుగుతున్నారు. సో 47 ఇంటూ చార్జ్ ఆఫ్ ఈచ్ ప్రోటాన్ ఈస్ electron charge only, that is 1.6 × 10⁻⁻19 with a positive sign. సో 47తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది టోటల్ ఛార్జ్ 7.52 × 10⁻18 కూలంబ్ వస్తుంది. KQ/R ఫార్ములా, KQ/R చేస్తే మీకు పొటెన్షియల్ ఎంత వస్తుంది? 1.09 × 10⁻7V. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, ఏంటి లెఫ్ట్ సైడ్లో ఒక V ఉంది, రైట్ సైడ్లో ఒక V ఉందని. పొటెన్షియల్కి సింబల్ Vనే. పొటెన్షియల్కి యూనిట్ కూడా వోల్ట్కి సింబల్ కూడా వీనే. సో రెండింటికి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ V వస్తుంది అందువల్ల. ఓకే రైట్. సో 10⁻7లో వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ మల్టిపుల్ ఛార్జెస్ ఉంటే ఏమవుతుంది? పొటెన్షియల్ ఇందాకనే చూసాం మనం, మల్టిపుల్ ఛార్జెస్ ఉంటే కూడా యాడ్ అవుతాయి పొటెన్షియల్స్.
ఆల్రెడీ మనం కూలం ఫోర్స్ చూసాము. టోటల్ ఫోర్స్ ఈస్ F1 + F2 + F3 F4 అలా. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో చూసాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ఎ పాయింట్ ఈస్ డ్యూ టు ఆల్ ద చార్జెస్ ఈస్ E1 + E2 + E3 అని డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ని యాడ్ చేయాలి. అలాగే పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ డ్యూ టు సెవరల్ చార్జెస్ ఈజ్ ఇండివిజువల్గా పొటెన్షియల్ డ్యూ టు ఈచ్ చార్జ్ యాడ్ చేయాలంతే. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో సేమ్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫాలోడ్ బై పొటెన్షియల్ ఆల్సో. సో ఇక్కడ ఆరిజిన్ తీసుకుంటే, ఒక ఆరిజిన్ తీసుకుంటే Q1 అనే ఛార్జ్ R1 డిస్టెన్స్లో ఉంది, Q2 అనే ఛార్జ్ R2 డిస్టెన్స్లో ఉంది, Q3 అనే ఛార్జ్ R3 డిస్టెన్స్లో ఉంది, Q4 అనే ఛార్జ్ R4 డిస్టెన్స్లో ఉంది. సో పొటెన్షియల్ అట్ ద ఆరిజిన్ ఈస్ దర్ ఫోర్ సమ్ ఆఫ్ ఆల్ ద పొటెన్షియల్స్. సో V1 ఫస్ట్ పొటెన్షియల్ ఈస్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ Q1 ఈస్ 1/4πε0 చార్జ్ డివైడెడ్ బై డిస్టెన్స్ Q1 డివైడెడ్ బై R1P. అంటే P అనే పాయింట్, సెంటర్ పాయింట్ P అని కనుక తీసుకుంటే P R1P. అలాగే సెకండ్ పొటెన్షియల్ డ్యూ టు సెకండ్ ఛార్జ్, అలాగే థర్డ్, అలాగే ఫోర్త్, 4 పొటెన్షియల్. n ఛార్జెస్ ఉంటే ఎంత ఛార్జ్ దాకా పొటెన్షియల్స్ తీసుకోవాలి. ఇవన్నిటిని యాడ్ చేస్తే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూస్ చేసి జస్ట్ యాడ్ చేస్తే మనకు టోటల్ పొటెన్షియల్ అట్ ఎ పాయింట్ V ఈజ్ ఈక్వల్ టు V1 + V2 + V3 + V4 + Vn విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 కామన్ టు ఆల్ పొటెన్షియల్స్ ఉంటుంది. బయట తీసేస్తే బ్రాకెట్లో మనకు Q1/R1P + Q2/R2P + Q3/R + Q1/RnP అని వస్తుంది. దాన్ని షార్ట్ ఫామ్లో మ్యాథమెటికల్ ఫామ్లో రాయాలంటే సమ్మేషన్ సింబల్ యూజ్ చేసి రాయొచ్చు. సో 1/4πε0 కాన్స్టెంట్ బయట ఉంటుంది. సమ్మేషన్ ఆఫ్ QI డివైడెడ్ బై RIP. I అనేది ఏంటి ఇక్కడ? సమ్మేషన్ ఇండెక్స్. I ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వేరీ అవుతుంది? ఫస్ట్ ఛార్జ్ టు nth ఛార్జ్. సో 1 to I వేరీ అవుతుంది, 1 to n వేరీ అవుతుంది I. సో కింద 1, I ఈజ్ ఈక్వల్ టు 1, పైన I గోస్ టు అప్ టు n. డిస్టెన్స్ కూడా ఫస్ట్ ఛార్జ్కి IP 1P, సో RIP. సెకండ్ ఛార్జ్కి 2P, థర్డ్ 3P, అట్లా NP దాకా, సో RIP. So sum of all individual potentials is the total or net potential at a point. This is the superposition principle of electric potential. రైట్, ఇప్పుడు దాని మీద ఒక ప్రాబ్లం ఉంది. సో ట్రై చేయండి. 3 పాయింట్ ఛార్జెస్ ఉన్నాయి మనకు, Q1, Q2, Q3. వాల్యూ ఎంత ఇచ్చారు? 1 మైక్రోకూలుమ్, -2 మైక్రోకూలుమ్ అండ్ 3 మైక్రోకూలుమ్. ఎక్కడ ఉన్నాయంట ఛార్జెస్? 1 మీటర్ ఆన్ ద x యాక్సిస్, 2 మీటర్ ఆన్ ద y యాక్సిస్, 3 మీటర్ ఆన్ ద z యాక్సిస్. 3 పాయింట్స్ కూడా ఇచ్చేసారు. ఆరిజిన్లో ఈ 3 ఛార్జెస్ వల్ల పొటెన్షియల్ ఎంత ఉంటుంది? సో డయాగ్రామ్ గీసుకుంటే ఇంకా ఈజీగా అర్థమవుతుందంటే కనుక మీరు డయాగ్రామ్ కూడా గీసుకోవచ్చు. సో ఎక్స్, వై, జెడ్ అని 3 యాక్సిస్ మీరు గెస్ చేసుకోండి. ఇది ఆరిజిన్, లెట్ us కాల్ దిస్ O. మనకు O దగ్గర పొటెన్షియల్ కావాలి. ఛార్జెస్ 3 ఛార్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయంట? ఫస్ట్ ఎక్స్ యాక్సిస్లో 1 మీటర్ దగ్గర ఒక ఛార్జ్ Q1, వై యాక్సిస్లో 2 మీటర్ దగ్గర ఒక ఛార్జ్ Q2, జెడ్ యాక్సిస్లో 3 మీటర్ దగ్గర ఒక ఛార్జ్ Q3. ఈ 3 ఛార్జెస్ వల్ల ఈ పాయింట్ O దగ్గర ఎంత పొటెన్షియల్ ఉంటుందని అడుగుతున్నాను. దట్ ఈస్ ద క్వశ్చన్. ఛార్జెస్ ఎంత ఇచ్చారంటే 1 మైక్రోకూలుమ్, Q1 దగ్గర ఉన్నది 1 మైక్రోకూలుమ్, Q2 దగ్గర -2 మైక్రోకూలుమ్, Q3 దగ్గర మళ్ళీ పాజిటివ్ ఛార్జ్ 3 మైక్రోకూలుమ్. సో ఇది 1 మైక్రోకూలుమ్, ఇది -2 మైక్రోకూలుమ్, ఇది 3 మైక్రోకూలుమ్. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్? టోటల్ పొటెన్షియల్ ఎలా రాస్తారు? టోటల్ పొటెన్షియల్ V అట్ O ఈజ్ ఈక్వల్ టు V1 + V2 + V3 చేయాలి. ఇందాక చూసిన సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఇది అప్లై చేసి ట్రై చేయండి. ఎంత వాల్యూ, పొటెన్షియల్ వాల్యూ వస్తుంది ఓలో చెప్పండి నాకు. పాజిటివ్ వస్తుందా, నెగటివ్ వస్తుందా? వాల్యూ ఎంత వస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. 9 × 10⁻3. ఎస్, ఆన్సర్ మళ్ళీ ఎవరు చెప్పారు? తేజోకర్ చెప్పాడా? ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ ఆన్సర్ 9 × 10⁻3 వస్తుంది. ఇండివిజువల్గా పొటెన్షియల్స్ మీరు 3 ఛార్జెస్ వల్ల క్యాల్కులేట్ చేయడం. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎంత ఈజీ అని. ఇదే వెక్టార్ అయితే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే అసలు దీని డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇటు ఉంది, దీని డైరెక్షన్ ఇక్కడ నుంచి ఇటు ఉంది,
థర్డ్ ఛార్జ్ డైరెక్షన్ పైనుంచి కింద ఉంది. మూడిటికి రిజల్ట్ అంటే చూడాలి. చాలా మనం స్ట్రగుల్ అయ్యాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఎప్పుడు కూడా వెక్టార్ కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. పొటెన్షియల్లో ఏం అక్కర్లేదు. ఈ డిస్టెన్స్ ఎంత 1 మీటర్, ఈ డిస్టెన్స్ ఎంత 2 మీటర్, ఈ డిస్టెన్స్ 3 మీటర్. సో KQ/R మూడిటికి అప్లై చేయాలి. K కామన్ బయట తీసేస్తారు. Q/R ఫస్ట్ 1/1, సెకండ్ 2/1, 2/2, థర్డ్ 3/3, మూడిటికి 1 వస్తుంది. అయితే సో ఆ రకంగా ఫాస్ట్గా చేయగలిగాడు తేజో కిరణ్ నాకు తెలిసి. వెరీ గుడ్. సో మీరు చూడండి ఇక్కడ therefore 1/4πε0 కామన్ ఫర్ ఆల్ ద 3. టేక్ ఇట్ అవుట్ సైడ్. ఫస్ట్ ఛార్జ్ డివైడెడ్ బై ఫస్ట్ ఛార్జ్ డిస్టెన్స్, సెకండ్ ఛార్జ్ డివైడెడ్ బై ఇట్స్ డిస్టెన్స్, థర్డ్ ఛార్జ్ డివైడెడ్ బై డిస్టెన్స్. సెకండ్ ఛార్జ్ కనుక నెగటివ్ అయితే నెగటివ్ సైన్ వేసుకోవాలి మనం. ఇక్కడ నెగటివ్ ఛార్జ్ ఇచ్చారు కాబట్టి నెగటివ్ సైన్ వేసుకోవాలి. సో 1/1 - 2/2 × 3/3. కానీ ఇక్కడ 3 ఛార్జెస్ కూడా మైక్రోకూలుమ్ ఛార్జెస్. కింద యూనిట్ మీటర్ ప్రాబ్లం లేదు, కానీ పైన మైక్రోకూలుమ్ కాబట్టి ఒక 10⁻⁻6 మూడింటికి వస్తుంది కామన్గా. దర్ఫోర్ బయట ఒక 10⁻⁻6 మల్టిప్లై చేసుకోవాలి. సో ఇక్కడ 1/1, 1/1, 1/1. సో 3 - 1 2 అవుతుంది కదా. సో 2/2 1, 3/3 1. సో 1 1 క్యాన్సిల్ అయ్యి ఒక 1 మిగులుతుంది. ఇక్కడ 9 × 10⁻⁻6. సో ఇట్ ఈస్ 9 × 10⁻³ అవుతుంది. 9 × 10⁻³ 9 kV. సో ద పొటెన్షియల్ హియర్ ఈస్ 9 kV. దిస్ ఈస్ ద పొటెన్షియల్. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం ట్రై చేయండి ఈరోజుకి. 4 పాయింట్ ఛార్జెస్ ఉన్నాయి. కార్నర్ ఆఫ్ ద స్క్వేర్లో ఉంది. Q1, Q2, Q3, Q4. ఈ 4 పాయింట్ ఛార్జెస్ వల్ల సెంటర్ పాయింట్ Pలో ఎంత పొటెన్షియల్ ఉంటుంది? ఇది ఒక స్క్వేర్కి ఎంత సైడ్ ఇచ్చాడు? A = 1.4 మీటర్ ఇచ్చారు. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 ఛార్జెస్ ఈస్ దర్ఫోర్ 1.4 మీటర్. కానీ మనకు అది ఇంపార్టెంట్ కాదు కదా. మనకు ఈచ్ ఛార్జ్ నుంచి ఈ సెంటర్ పాయింట్ P ఎంత దూరంలో ఉందనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ పొటెన్షియల్ కావాలి మనం. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు స్క్వేర్ అనేది మీకు తెలుసు. అది క్యాలిక్యులేట్ చేసి ఎంత పొటెన్షియల్ ఉంది పాయింట్ P దగ్గర అనేది చూడండి. ట్రై చేయండి ఇది కూడా. ఇక్కడ కూడా 4 డిఫరెంట్ ఛార్జెస్ వల్ల పొటెన్షియల్ కాంట్రిబ్యూషన్. సో సమ్ ఆఫ్ ద 4 పొటెన్షియల్స్ యాడ్ చేయాలి మీరు. టోటల్ పొటెన్షియల్ అట్ P కావాలంటే పొటెన్షియల్ డ్యూ టు ఫస్ట్ ఛార్జ్ ప్లస్ డ్యూ టు సెకండ్ ఛార్జ్ ప్లస్ థర్డ్ ప్లస్ ఫోర్త్ చేయాలి. డిస్టెన్స్ R, స్మాల్ r ఎలా తీసుకుంటారు? ఫస్ట్ ఛార్జ్ నుంచి Pకి ఎంత దూరం అది చూడాలి. సెకండ్ ఛార్జ్, థర్డ్ ఛార్జ్, ఫోర్త్ ఛార్జ్. కానీ 4 డిస్టెన్సెస్ సేమే. ఇక్కడ సెంటర్ పాయింట్ కదా P అనేది, సెంటర్ ఆఫ్ ద స్క్వేర్. సో ద డిస్టెన్స్ ఈజ్ సేమ్. అది ఎంత ఉంటుందంటే డయాగనల్లో హాఫ్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు డయాగనల్ క్యాలిక్యులేట్ చేయాలి. సైడ్ కనుక 1.4 మీటర్ అయితే డయాగనల్ ఎంత ఉంటుంది? సైడ్ A అయితే డయాగనల్ √2a ఉంటుంది స్క్వేర్కి. హాఫ్ ఆఫ్ ద డయాగనల్ √2a/2 ఉంటుంది. సో అది a/√2 అని రాయొచ్చు మనం. సో డిస్టెన్స్ ఇక్కడ ఎంత వస్తుంది? ఆన్సరా ఎంత వచ్చింది? 55kనా? ఎస్ శశాంక్, దట్ ఈస్ కరెక్ట్. ఐ థింక్ 55k ఆల్సో ఈస్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే K ఇన్ టర్మ్స్ ఆఫ్ K చెప్తున్నావు నువ్వు. సో ఇట్ మే బీ కరెక్ట్ ఐ థింక్. సో ఇక్కడ చూడండి,
డిస్టెన్స్ అయితే 1 మీటర్ వచ్చింది కరెక్ట్గా ఇక్కడ, ఎందుకంటే రూట్ 2 ఈస్ 1.414 రఫ్లీ 1.4 అని తీసుకుంటే మనకు ఏ ఈస్ 1.4 అని ఇచ్చారు ఇక్కడ. సో ఈ డిస్టెన్స్ ఆర్ అనే డిస్టెన్స్ అంటే Q1 టు P, Q2 టు P, Q3 టు P ఆర్ Q4 టు P ఈస్ 1 మీటర్. సో 4 పొటెన్షియల్స్ సేమ్ యాడ్ చేస్తున్నారు మీరు. కాన్స్టెంట్ 1/4πε0 బయట తీసేసి 4 చార్జెస్ లోపల డిస్టెన్స్ అన్నిటి కూడా సేమ్ డిస్టెన్స్ కాబట్టి కామన్ డిస్టెన్స్ 1 మీటర్ వచ్చింది. సో చార్జెస్ లోపల యాడ్ చేయాలి, నెగటివ్ చార్జెస్ అయితే సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ నెగటివ్ చార్జెస్ ఇచ్చారు, ఒకటి అంటే -24 ఉంది, మిగిలినవన్నీ పాజిటివ్. సో నెట్ ఛార్జ్ చూస్తే అక్కడ ఎంత వస్తుంది మీకు 45 వస్తుంది. 18 కూలుం, 24 కూలుం మైనస్ 35 ప్లస్ 16 ప్లస్ యాడ్ చేస్తే 45 ప్లస్ వస్తుంది. సో ప్లస్ 45 కూలుంబ్ 9తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది 405 వోల్ట్. 10⁻9 ఉంటుంది, ఛార్జ్కి ఒక 10⁻−9 ఉంటుంది. ఎందుకని -9 ఎందుకు వేసుకున్నాం? -6 వేసుకోవాలి, కరెక్ట్, -6 నానో కూలుం. సో నానో కూలుం ఇచ్చారు, మైక్రో కూలుం ఇవ్వలేదు ఇక్కడ, నానో కూలుం కాబట్టి అది -9. సో +9 -9 క్యాన్సిల్ అయింది. 45 × 9 చేస్తే మనకు డైరెక్ట్గా 405 ఆన్సర్ వచ్చింది. సో ఈ రకంగా పొటెన్షియల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సీ దట్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ కంపేర్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఫోర్స్. సో ముందు మనం పొటెన్షియల్ మీద ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ చేసేసి కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్కి పొటెన్షియల్ ఎలా చేయాలి అవన్నీ కూడా ఆల్రెడీ మనకు ఫోర్స్ ఫీల్డ్ చేసాం కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ ఆఫ్ దిస్ ఈస్ టు ద కెపాసిటర్స్, అది ఇంపార్టెంట్ మనకు నెక్స్ట్. సో టుమారో అగైన్ విల్ కంటిన్యూ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్స్ అండ్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ బిఫోర్ గోయింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఇక్కడతో ఐ విల్ స్టాప్ టుడే. ఈ పీడిఎఫ్ కూడా నేను ఐ విల్ సెండ్ ఇట్ టు యూ. ప్లీజ్ గో త్రూ ఈచ్ ప్రాబ్లమ్ వాట్ ఎవర్ వీ సాల్వ్డ్. దోస్ ఆఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు స్టిల్ డూ ఇట్, ప్లీజ్ గో త్రూ ద ప్రాబ్లమ్స్. ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇందులో, అవి కూడా మీరు చూడండి. ట్రై టు వర్కౌట్ వితౌట్ సీయింగ్ ద సొల్యూషన్స్. ప్రాక్టీస్ ఇట్, then you will be easily doing next problems. Okay, so I think I'll stop here today.